టెలిగ్రామ్లో పెట్టలేదు, పెట్టిరండి. ఓకే అండి. వాయిస్ అండ్ పిక్చర్ క్లారిటీగా ఉన్నాయా లేదా? విజిబుల్ అండ్ ఆడిబుల్ ఆ రెండు ఒకసారి చూడండి అమ్మా. ఓకే అనుకుంటే ఎస్ అని పెట్టండి. ఓకే సరే. ఇప్పుడు మార్నింగ్ క్లాస్లో మనము ఆర్థిక వ్యవస్థ ఎన్ని రంగాలు, ఎన్ని ప్రధాన రంగాలు, ఎన్ని ఉపరంగాలు, అలాగే తెలుగు అకాడమీ బేస్లో ఏ విధంగా ఉందో కూడా మనం చూసాం. ఓకే, అంటే ఎప్పుడైనా సరే మనకి ఎగ్జామ్లో తెలుగు అకాడమీ ఆధారంగా ప్రశ్నలు వచ్చాయి అనుకోండి, కొన్ని ఎడిషనల్గా మనం వెళ్లాల్సి వస్తుంది. సో ఆర్థిక వ్యవస్థ రంగాలు, ప్రధాన రంగాలు, ఉపరంగాలు. అయితే మరి భారతదేశ ఆర్థిక వ్యవస్థ, సో ఒక రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, దేశానికి సంబంధించి దేశ ఆర్థిక వ్యవస్థ. ఇప్పుడు మన యొక్క సిలబస్లో మనం చూసేది భారతదేశ ఆర్థిక వ్యవస్థ, తెలుగు అకాడమీ. ఓకే, మరి ఈ భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఎటువంటి లక్షణాలు కలిగి ఉన్నది, ఎటువంటి సవాళ్ళు ఎదుర్కొంటుంది అనే ఒక టాపిక్ని మనకి ఇక్కడ సెకండ్ యూనిట్కి ఇవ్వడం జరిగింది. కానీ ఈ టాపిక్ అనేది మొత్తం సిలబస్ అయిపోయిన తరువాత మీకు చాలా చక్కగా అర్థమవుద్ది. కానీ ఇంకా స్టార్ట్ చేసిన రెండో యూనిట్ స్కిప్ చేయడం నాకు ఇష్టం లేక దీన్ని కూడా మీకు ముందే చెప్పేస్తాను. ఎందుకంటే లక్షణాలు తెలియాలంటే మొత్తం ఆర్థిక వ్యవస్థ తెలియాలి, సవాలు తెలియాలంటే అవన్నీ తెలిసిన తర్వాత ఎటువంటి సవాళ్ళు ఉన్నాయో మనము గెస్ చేయగలగాలి, అవునా కాదా? కానీ ముందే మనం ఆ లక్షణాలు, సవాల్ని చాలా సింపుల్గా ఒక సెషన్లో మనం చూసేద్దాం. ఓకేనండి. తదుపరి నెక్స్ట్ టాపిక్ నేషనల్ ఇన్కమ్, జాతీయ ఆదాయం. సో ఏదైతే మనకి బ్లూ ప్రింట్ ఉందో గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించి ఆ షెడ్యూల్ ప్రకారంగా మనం అకాడమీలో పేజ్ టు పేజ్ వెళ్దాం. సో దీనికి సంబంధించిన పీడిఎఫ్ కూడా మీకు కంటెంట్లో పెట్టాను, చూడండి. మీరు ఓపెన్ చేయండి. గ్రూప్ 1 అయితే గ్రూప్ 1 వాళ్ళు, గ్రూప్ 2 అయితే గ్రూప్ 2 వాళ్ళు. మీ క్లాస్లో తెలుగు అకాడమీ అని పెట్టి ఒక ఫోల్డర్ పెట్టాం. అక్కడ క్లాసెస్ వరుసగా వస్తాయి. అక్కడ మెటీరియల్ కూడా ఒక ఫోల్డర్ పెట్టాను. ఎప్పుడు పీడిఎఫ్ అప్పుడు పెట్టేస్తాను అనమాట. మీరు నా యొక్క సలహా ఏంటంటే తెలుగు అకాడమీ ఉంటే అది చదవండి, లేదంటే పీడిఎఫ్ చదువుకోండి. ఎందుకు సార్ ఆ మాట అన్నారంటే, నేను ఎందుకు ఆ మాట అనంటే, నేను అద్భుతంగా ఒక మెటీరియల్ తయారు చేసి ఇస్తాను కదా మీకు ఫిబ్రవరి. ఎందుకంటే బడ్జెట్ సర్వే రావాలి, ఎప్పుడైనా మీకు అప్పటికే అవుతుంది. అది ముందుగా మన అకాడమీ చూస్తాం. అకాడమీలో మార్పులు రావు. ఎప్పుడు మొన్న ఇవి వచ్చిన అకాడమీ మళ్ళీ మారాలంటే ఎప్పుడో మారినా ఏం మారుతుంది? డేటా మారుతుంది, అంతకుమించి ఇంకేం మారుతుంది. అకాడమీలో చాలా అరుదుగా మార్పులు జరుగుతుంటాయి. ఇది లేటెస్ట్ ఎడిషన్ అనమాట. ఓకే, సో అందుకే ఇక్కడ మీరు ఎప్పుడు డేటా పైన దృష్టి పెట్టకండి. డేటా పైన అస్సలు దృష్టి పెట్టద్దు, కాన్సెప్ట్ పైన మాత్రం దృష్టి పెట్టండి. సార్ ఏ కాన్సెప్ట్ చెప్తున్నారు ఆ కాన్సెప్ట్ పైన మాత్రం దృష్టి పెట్టండి. డేటాని మీరు పట్టించుకోవద్దు. నేను చెప్తాను కొన్ని పాయింట్స్ మీరు కావాలంటే ఒక నోట్స్ పెట్టి రాసుకోండి. నేను పీడిఎఫ్ ఇచ్చేస్తాను, అది మళ్ళీ ప్రింట్లు తీసుకుని ఇవన్నీ వద్దు. అందులో మీరు క్లియర్గా చదువుకోవచ్చు. అర్థమైంది కదా సార్? ఓకే, క్లియర్. సరే, ఇప్పుడు మనము ఆర్థిక వ్యవస్థ లక్షణాలు మరియు సవాళ్ళు చూడండి సార్. ఆర్థిక వ్యవస్థ లక్షణాలు మరియు సవాళ్ళు. మరి ఏంటి లక్షణాలు, ఏంటి సవాళ్ళు? ముందు లక్షణాలు చూద్దాం, తర్వాత సవాళ్ళకు వెళ్దాం. ఎటువంటి లక్షణాలు భారతదేశం కలిగి ఉంది, ఎటువంటి సవాళ్ళను భారతదేశం ఎదుర్కొంటుంది. అయితే ఒక విషయం సార్, భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మన దేశంలో ప్రణాళికలు అనేవి ప్రారంభమయ్యాయి. 1950లో ప్రణాళిక సంఘం అనేది ఏర్పడింది. 1951 నుంచి 2017 వరకు కూడా మనకి 12 ప్రణాళికలు నిర్మితమై ఉన్నాయి. భారతదేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా ప్రణాళికల్లో భాగంగానే వచ్చింది. అందుకే సిలబస్లో ఎప్పుడు కూడా ఇండియన్ ఎకనామికల్ సిస్టమ్ ఇన్ ప్లానింగ్స్ అంట, అంటే ప్రణాళికల్లో భాగంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థ. అయితే 2015లో నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం వచ్చి ఈ ప్రణాళికను రద్దు చేసి నీతి ఆయోగ్ని ఏర్పాటు చేసింది. అందువలన నీతి ఆయోగ్ ఏర్పడిన తర్వాత ఆర్థిక వ్యవస్థ కొన్ని రకాల మార్పులను సంతరించుకుంది. ఓకే, అయితే ఈ యొక్క ప్రణాళికలంతా కూడా ఈ 12 ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో దీనిలో భాగంగానే మనము ఈ యొక్క ఎకనామికల్ సిస్టమ్ని చూడాలి. అర్థమవుతుందండి? ఓకే, దాని వైపు చూద్దాం. మరి ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈరోజు ప్రపంచంలో జీడిపి ఆధారంగా, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, స్థూల దేశీయోత్పత్తి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, స్థూల దేశీయోత్పత్తి ఆధారంగా చూస్తే ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అమెరికా అని మనకు తెలుసు, 2 చైనా అని మనకు తెలుసు. మరి మన దేశం ఇక్కడ 5వ స్థానం అని ఇచ్చాడండి.
కాకపోతే ఇది మార్పులు జరిగింది. రీసెంట్లీగా మనం 4th ప్లేస్లోకి వెళ్ళాం. అర్థమైందండి. అదేవిధంగా 2023లో ఈరోజు కొలమానం అమెరికన్ డాలర్. ఎందుకంటే IMF, IBRDలు కూడా వాషింగ్టన్ డీసీలో ఉన్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకి కొలమానంగా డాలర్నే మనం ఉపయోగిస్తున్నాం. పర్చేసింగ్ పవర్ ప్యారిటీ అంతా డాలర్ ప్రకారమే జరుగుతుంది. అందువలన అమెరికన్ డాలర్ల ప్రకారం చూస్తే మన దేశానికి సంబంధించిన ఈ స్థూల నామమాత్రపు దేశీయోత్పత్తి 3.7 ట్రిలియన్లు. 3.7 ట్రిలియన్. మరి మన అందరికీ తెలిసిందే, నరేంద్ర మోడీ గారు 2025 నాటికి $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మనం అందుకోవాలని మనకు ముందుకు వెళ్తూ ఉన్నాం. 2025 నాటికి $5 ట్రిలియన్. అర్థమైందండి. ఓకే, మరి ఈరోజు మనం పరిశీలిస్తే తలసర స్థూల జాతీయోత్పత్తి ఆధారంగా భారతదేశం అంటే మనం చూడండి, ప్రపంచ దేశాల్లో భారతదేశము తలసరి స్థూల దేశీయోత్పత్తి. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ సార్ ఏంటంటే పెర్ క్యాపిటల్ ఇన్కమ్ బేస్డ్ వేరు, నేషనల్ ఇన్కమ్ బేస్డ్ వేరు. నేషనల్ ఇన్కమ్ బేస్డ్ వేరు. సార్ ఏంటి మాకు అర్థం కావట్లేదు? ఏమీ లేదు సార్. భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ దేశ జాతీయ ఆదాయం ప్రకారం మనం పరిశీలిస్తే ఈరోజు 4వ అతిపెద్ద ఎకానమీలో మనం ఉన్నాం. ఎందుకంటే మన దేశంలో జనాభా అంతమంది ఉన్నారు, అవునా కాదు? ప్రపంచంలో నెంబర్ 1 పాపులేషన్ మన దేశంలో ఉంది. అందువలన మన దేశము ఇంత జనాభా ఉండడం వల్ల ఆటోమేటిక్గా మన దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మనం ముందుకు వెళ్ళాం జాతీయ ఆదాయం ప్రకారం. మరి పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ప్రకారం చూస్తే ఏదైతే జాతీయ ఆదాయం ఉందో ఆ జాతీయ ఆదాయాన్ని ఆ దేశంలో ఉండే జనాభాతో భాగిస్తే వచ్చేదే యావరేజ్ అనమాట. ప్రతి ఒక్కరికి ఎంత వస్తుంది? పెర్ క్యాపిటల్ ఇన్కమ్ అనమాట. తలసరి ఆదాయం, తలసరి సగటు, తలసరి ఆదాయం ప్రకారం మనం చూస్తే 142వ స్థానంలో మనం ఉన్నాం. చూసారా? జాతీయ ఆదాయం ప్రకారం మనం చూస్తే 4వ స్థానంలో ఉన్నాము. తలసరి ఆదాయం పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ప్రకారం మనం చూస్తే ఎక్కడ ఉన్నాం మనం? చూడండి, 142వ స్థానంలో మనం ఉన్నామండి. ఇప్పుడు కూడా అదే ప్లేస్ లో ఉన్నాం. పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ప్రకారం 2025లో కూడా 142లో ఉన్నాం. ఇంపార్టెంట్, ఆ పాయింట్ మీరు మైండ్ లో పెట్టుకోవాల్సింది. మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి ఇప్పుడు చెప్పిన ప్రతి పాయింట్ కూడా. అలాగే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, మానవ అభివృద్ధి. మరి ఆల్రెడీ మనకు అందరికీ తెలిసిందే. ఈరోజు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఎందుకు ఈ 3 పాయింట్లని వాడు ఇక్కడ అకాడమీలో ముందుగానే చెప్పాడంటే, యాక్చువల్గా ప్రపంచ దేశాలని కొలమానంలో పెట్టేటప్పుడు ఆర్థికవేత్తలందరూ కూడా తొలుత జాతీయ ఆదాయాన్ని లెక్కింపు చేసేవారు. అంటే ఏ దేశంలో ఎక్కువ సంపద ఉందో ఆ దేశమే ప్రపంచంలో గొప్ప దేశం, అభివృద్ధి చెందిన దేశం, ఎందుకంటే ఆ దేశం దగ్గర ఎంత డబ్బు ఉంది. తరువాత ఆర్థికవేత్తలందరూ కూడా అది ఎలాగవుతుంది, అత్యంత ఎక్కువ డబ్బు ఉన్నప్పటికీ కూడా ఆ దేశంలో ఎక్కువ పేదరికం ఉండి, తలసరి ఆదాయాలు తక్కువగా ఉండి, ఆరోగ్య సదుపాయాలు తక్కువగా ఉండి, అక్షరాస్యతలు తక్కువగా ఉంటే మరి వాళ్ళు గొప్పలు అయిపోతారు? ఆ దేశము కాదు. అయితే మెయిన్గా ఏం తీసుకోవాలంటే పెర్ క్యాపిటల్ ఇన్కమ్ తీసుకుందాం. మనిషికి ఎంత వస్తుందో ఆ ఆదాయం. సింపుల్ సార్, ఏమీ లేదు. ఒక కుటుంబంలో 10 మంది ఉన్నారండి. వాళ్ళు ఒక నెలకి ₹1,00,000 సంపాదిస్తున్నారండి. ఒక కుటుంబంలో ఇద్దరే ఉన్నారండి, నెలకి వాళ్ళు 50,000 సంపాదిస్తున్నారండి. 50,000 సంపాదిస్తున్నారు ఒక నెలకి. ఇందులో ఎవరు ఎక్కువ సంపాదిస్తున్నారు? ఏ కుటుంబం అంటే ఇది ఏ అనే కుటుంబము, ఇది బి అనే కుటుంబం అంటే ఏ అనే కుటుంబమే ఎక్కువ సంపాదిస్తుంది, నెలకి 1,00,000 సంపాదిస్తుంది. మరి బి అనే కుటుంబం కేవలం 50,000 మాత్రమే సంపాదిస్తుంది. అదేంటి సార్ మరి అంటప్పుడు వీలే కదా గొప్ప. కానీ ఇక్కడ పెర్ క్యాపిటల్ ఇద్దరు యావరేజ్ గా మనిషికి ₹25,000 వస్తుంది. 10 మందికి యావరేజ్ గా నెలకి ₹10,000 వస్తుంది. ఈ 10,000తో సగటున ఒక పర్సన్ ఏదైతే లైఫ్ ఎక్స్పాండింగ్ ఉంటుందో, జీవన విధానం ఉంటుందో, 25,000 యొక్క జీవన విధానం చూసుకున్నట్టయితే ఎవరు బాగా జీవించగలరు? సో బీనే కదా జీవించగలరు. అలాంటప్పుడు ఏ ఎలా గొప్ప అవుతాడు? సో అందుకే తలసరి ఆదాయాలను లెక్కింపు చేయాలి అని చెప్పి ఆర్థికవేత్తలు ఏం చేశారంటే వాస్తవ తలసరి ఆదాయానికి లెక్కింపు సాధనంగా ముందుకు వెళ్ళారు. 1990లో మన మహబూబుల్ హక్ పాకిస్తాన్ ఆర్థికవేత్త, అలాగే మన అమర్త్య సేన్ భారతదేశం యొక్క ఆర్థికవేత్త, వీళ్ళందరూ కూడా ఒక కొత్త కొలమానం తీసుకొచ్చారు. అదే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. 1990లో కనుక్కున్నారు. 1991 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. UNDP, యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనే ఒక సంస్థ అండర్ కంట్రోల్ ఆఫ్ UNO,
యుఎన్ఓ ఒక అనుబంధ సంస్థ అనమాట. ఇవన్నీ మళ్ళీ వస్తాయి సార్, కానీ నేను తెలుగు అకాడమీ బేస్లో వెళ్తున్నాను కనుక ప్రతిదీ మీకు ముందు చెప్పుకొని వెళ్తాను. నేర్చుకుందాం, ఏమైపోయింది మందే, మీకోసం ఎంతసేపు అయినా నేను ఉంటాను. ఓకే, సో యుఎన్డిపి అనే సంస్థ 1965లో ఏర్పడింది సార్. హెడ్ క్వార్టర్ న్యూయార్క్ ఈ సంస్థది. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పేరులో ఉంది, ప్రపంచ దేశాల అభివృద్ధి ఏ విధంగా ఉంది అనేది దాన్ని లెక్కింపు చేయడం దాని యొక్క. ఓకే, మరి ఈ విధంగా ఉండేటప్పుడు ఈ యుఎన్డిపి ఏదైతే ఉందో ఇది 1991 హెచ్డిఐ తీసుకొస్తుంది. ఇది ఇక్కడ 3 రకాలైన ప్రమాణాలు తీసుకుని హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, మానవాభివృద్ధి సూచిక అని చెప్పి ప్రతి సంవత్సరం కూడా విడుదల చేస్తుంది. ఆ మానవాభివృద్ధి సూచిక ప్రకారం ప్రపంచ దేశాలను 4 జాబితాలకు విభజించారు. ఆ జాబితాలో ఎవరు ఎన్ని పాయింట్లతో ఉన్నారు. అయితే ఇక్కడ ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్, ఏ ఎగ్జామ్ చూడండి డైరెక్ట్ బిట్ ఏంటి, ఈ రోజు నేను చెప్పానని కాదండి, ఈ బిట్ డైరెక్ట్ అనమాట. ఇప్పుడు కూడా ఏంటి, మానవాభివృద్ధి సూచికలో తీసుకునే ప్రమాణాలు ఏంటి. ఓకే, చాలా ఇంపార్టెంట్. ఒకటి, మనం ఎంతకాలం జీవిస్తాం, ఆయు ప్రమాణం అంటాం. ఆయు ప్రమాణం లివింగ్. ఓకే, నెక్స్ట్ అదే విధంగా ఎంత అక్షరాస్యత, విద్య అక్షరాస్యత లేదా అక్షరాస్యత. అలాగే ఏ ఉన్నా సరే ఆ విద్య ఉందండి, బాగా బతుకుతున్నాం, డబ్బులు లేకపోతే ఎలాగండి, తలసరి జిఎన్ఐ, తలసరి ఆదాయం. ఇక్కడ తలసరి ఆదాయం తీసుకున్నారు, తలసరి జిఎన్ఐ అన్నారు. తలసరి జిఎన్ఐ ఆ దేశానికి సంబంధించిన తలసరి జిఎన్ఐ. ఓకే, ఈ మూడింటిని బేస్ చేసుకుని యావరేజ్ కట్టి, గుణమధ్యమంలో యావరేజ్ కట్టి చూద్దాం. నెక్స్ట్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అని ఒక టాపిక్ ఉంది, అది కూడా నేను ఈ అకాడమీలో ఉన్నది, నీట్గా చెప్తాను, డోంట్ వరీ. ఈ మూడింటి ఆధారంగా మనకి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లెక్కిస్తున్నారు. దాని ఆధారంగానే ప్రస్తుతం ఒక దేశము ఈరోజు చూడండి హెచ్డిఐ నివేదిక వచ్చిందంట. ఏ దేశాలు చెప్పక్కల, నోర్డిక్ దేశాలు, స్కాండివేనియా దేశాలు అంటాం. బాల్టిక్ సముద్రానికి ఉత్తర సముద్రానికి మ్యాప్లో చూసుకుంటే పైన ఆ నార్త్ పోల్ దగ్గరలో ఉంటాయి దేశాలు. నార్వే, స్వీడన్, డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్లాండ్ పంచపాండవులాగా ఉంటాయండి. 5 దేశాలు కూడా ఎప్పుడు అవే ఫస్ట్ ఉంటాయండి. ఈ మధ్య స్విట్జర్లాండ్ ఈ దేశాలు కూడా కొన్ని వస్తున్నాయి, కానీ ఇవే నార్డిక్ కంట్రీస్ 5 కూడా. ఏంటంటే అత్యధిక సార్లు నార్వే వచ్చింది. నార్వే, డెన్మార్క్, స్వీడన్, ఫిన్లాండ్, ఐస్లాండ్, ఈ మధ్య స్విట్జర్లాండ్ కూడా. ఇవే ఎప్పుడు ఉంటాయి ముందు. అయితే మన దేశం ఎప్పుడు కూడా మధ్యస్థ అభివృద్ధి గల దేశంగానే ఎప్పుడూ కొనసాగుతూ ఉంది. అయితే ఈ పాయింట్స్ ప్రకారం మనకు లెక్కిస్తే చూడండి చాలా ఇంపార్టెంట్. మరి లేటెస్ట్ డేటా నేను ఇచ్చాను. మరి ఈ డేటా ప్రకారం 2025లో చూస్తే 193 దేశాల్లో 193 దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాల్లో 130వ స్థానంలో మనం ఉన్నాం. ఈ ఇండెక్స్ ప్రకారం, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ప్రకారము 130వ స్థానంలో ఉన్నాము 2025 లేటెస్ట్ డేటా ప్రకారం. ఓకే సార్, అర్థమైందండి. మరి ప్రపంచ బ్యాంక్ యొక్క వర్గీకరణ ప్రకారం చూడండి, ఈరోజు స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు గడిచిందండి. మనలో ఎటువంటి మార్పులు వచ్చాయో ప్రపంచ బ్యాంక్ వర్గీకరణ ప్రకారం అంట దిగువ మధ్య ఆదాయ దేశంగా యుఎన్ కామర్స్ అండ్ ట్రేడ్ డెవలప్మెంట్ ఆ సంస్థ అడగొచ్చు. ఎప్పుడు కూడా అకాడమీలో ఉండేవి డైరెక్ట్ బిట్లకు రావచ్చు. ఎలా రావచ్చు? యుఎన్సిటిఏడి మరి ఐఎంఎఫ్ల ప్రకారము, ఐఎంఎఫ్ల ప్రకారం ప్రపంచ బ్యాంక్ వర్గీకరణలో భారతదేశం ఏ స్థాయిలో ఉంది? బిట్ అనుకోండి, ఇచ్చాను మీకు. దిగువ మధ్య ఆదాయ దేశం, ఇదే ఎకానమీలో డైరెక్ట్ బిట్స్. దిగువ మధ్య ఆదాయం బిట్టు రాసి పెట్టుకోండి, గ్యారంటీ. అలాగే అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థను ఎవరన్నారు? ఐఎంఎఫ్ ప్రకారం అయితే అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి చెందుతున్న. యుఎన్సిటిఏడి ప్రకారం దిగువ మధ్య ఆదాయం గల దేశం. సో మన యొక్క లక్షణాలు చూసుకుంటే ఈ లక్షణాలు ఉన్నాయి మనకి. ప్రపంచంలో మన దేశాన్ని మనం పోల్చేటప్పుడు జాతీయ ఆదాయంలో ఏమో 4వ స్థానంలో ఉన్నాము, పెర్ క్యాపిటల్ ఇన్కమ్ లోకి వచ్చేసరికి 142వ స్థానంలో ఉన్నాము, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లోకి వచ్చేసరికి 130వ స్థానంలో ఉన్నాం. ఓకే, క్లియర్. ఈ 3 పాయింట్లు రాసి పెట్టుకోండి. మీరు నోట్స్ రాసుకున్న మంచిది, స్మార్ట్ గా, నీట్ గా, సింపుల్ వర్డ్స్. ఓకే, ప్రపంచ బ్యాంక్ వర్గీకరణ ప్రకారము మనం పరిశీలిస్తే చూడండి దిగువ మధ్య ఆదాయం దేశం. ఓకే, యుఎన్సిటిఏడి ఐఎంఎఫ్ ప్రకారం, సారీ ఇందాక అది కొంచెం రివర్స్ చెప్పాను, చూసుకోండి. ప్రపంచ బ్యాంక్ వర్గీకరణ ప్రకారం దిగువ మధ్య ఆదాయ దేశము. అలాగే యుఎన్సిటిఏడి మరియు అదేవిధంగా ఐఎంఎఫ్ ప్రకారం అయితే అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ. సార్ క్లియర్? సార్ మాకు చాలా చక్కగా అర్థమైంది సార్ అనుకుంటే మనం నెక్స్ట్ పాయింట్లోకి వెళ్దాం. అర్థమైంది కదా సార్ అందరూ కూడా? సరే, ఇప్పుడు
స్వాతంత్రం వచ్చిన తర్వాత తొలి దశలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ లక్షణాలు చిన్న పిల్లాడు కూడా తెలుసు సార్. ఈ లక్షణాలు చిన్న పిల్లాడికి ఎలా సార్ మీరు అనేస్తున్నారు చిన్న పిల్లాడికి తెలుసు అని చూస్తే మీకే అర్థమైపోతుంది. ఓకే, మాకు చాలా క్లారిటీగా అర్థమైంది సార్ ఆ పాయింట్స్. మీరు ముందుకు వెళ్ళండి అంటే నాకు ఒక సింబల్ ఇవ్వండి, నేను ముందుకు వెళ్తాను. ఏదైనా డౌట్ ఉంటే అడిగితే నేను ఒకసారి చూస్తాను. ఓకే, క్లియర్, అర్థమైంది కదా సార్? క్లియర్. ఇప్పుడు మన స్వాతంత్రం వచ్చిన తొలి దశల్లో ఎలా ఉంది, ఓకే, ప్రస్తుతం ఏ విధంగా ఉంది ఈ భారతదేశ ఆర్థిక వ్యవస్థ లక్షణాలు అనే టాపిక్ మనం చూడాలి. లక్షణాలు తెలుసుకోవాలంటే మొత్తం ఎకానమీ రావాలి. అయితే అవి ఏం లేకుండానే మీకు నేను క్లియర్గా అర్థం చేసే బాధ్యత నాది. ఓకే, ఓకే, క్లియర్. ఓకే, చూడండి సార్, స్వాతంత్రం వచ్చిన తొలి దశల్లో అని చెప్పాడు భారతదేశ ఆర్థిక వ్యవస్థ యొక్క లక్షణాలు ఎలా ఉన్నాయి. మీకు ఇప్పుడే నేను చెప్పాను. ఏంటి సార్ మాకు చెప్పారు ఒక్కసారి? ఏమీ లేదు సార్, భారతదేశ ఆర్థిక వ్యవస్థ మొత్తము కూడా ప్రణాళికల్లో భాగంగా జరిగింది. భారతదేశ ఆర్థిక వ్యవస్థ మొత్తము కూడా ప్రణాళికల్లో భాగంగా జరిగింది. ఓకే, మరి ప్రణాళికల్లో భాగంగా జరిగేటప్పుడు ఎలా సార్ మీరు విభజన చేయగలరు? ఒక్కసారి మనం చూద్దాం. 1951లో ప్రణాళికలు ఏర్పాటు చేసిన తర్వాత 1991 వరకు భారతదేశానికి ఒక రకమైన ఆర్థిక వ్యవస్థ, 1991 నుంచి 2015 వరకు కూడా ఒక రకమైన ఆర్థిక వ్యవస్థ, 2015 నుండి ప్రస్తుతం వరకు ఒక రకమైన ఆర్థిక వ్యవస్థ మనకి కొనసాగుతూ ఉందండి. ఇలా ఏంటి సార్ మాకేం అర్థం కావట్లేదు మీరు అంటున్నారు. కానీ యాక్చువల్గా మన దేశ ఆర్థిక వ్యవస్థని ఆర్థిక సంస్కరణల ముందు కాలము, ఆర్థిక సంస్కరణల తరువాత కాలం అని చెప్పి విభజించేవారు. కానీ నీతి ఆయోగ్ ఏర్పడిన తరువాత, ప్రణాళికలు రద్దయిన తరువాత ఆర్థిక సంస్కరణల ముందు కాలము, ఆర్థిక సంస్కరణల తరువాత కాలము, నీతి ఆయోగ్ కాలం అని చెప్పి మనం వర్ణించడం జరుగుతుంది. 1951, 91 మధ్య మనకి 7 ప్రణాళికలు జరిగాయండి. 1వ ప్రణాళిక నుంచి 7వ ప్రణాళిక, ఇలా 8వ ప్రణాళిక నుంచి 12వ ప్రణాళిక అంతా కూడా మనకి ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక సంస్కరణ తరువాత కాలంలో జరిగింది. నీతి ఆయోగ్ ఏర్పడిన తరువాత ప్రస్తుత కాలం జరుగుతుంది, నీతి ఆయోగ్ కాలం. ఓకే, ఇది నీతి ఆయోగ్ కాలం. సార్ ఎందుకు ఇలా జరిగింది? ఏమీ లేదు సార్, స్వతంత్రం వచ్చే సమయాన్ని మనం గమనించుకోండి. స్వాతంత్రం వచ్చిన సమయంలో మన దేశంలో ఉండే ఆర్థిక పరిస్థితులు ఇప్పుడు చెప్తాను. ఆ లక్షణాలు: విపరీతమైన పేదరికం, కంప్లీట్గా అగ్రికల్చర్ సెక్టార్పై డిపెండ్. కొన్ని వ్యవసాయ రంగంపై ఆధారపడ్డాము, వ్యవసాయం బాగా పండుతుందంటే అన్ని దేశాల నుంచి ఆహార ధాన్యాలు దిగుమతి చేసుకునే పరిస్థితి. ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందంటే 2వ ప్రపంచ యుద్ధ కాలంలో బ్రిటిష్ వారు కంప్లీట్గా యుద్ధం పైన దృష్టి పెట్టి నీటిపారుదల సౌకర్యాలు కల్పించలేదు. బెంగాల్ కరువు 1944 అత్యంత భయంకరమైన కరువు. మనం కూడా స్వతంత్ర ఉద్యమాలు చేసుకున్నారు, కానీ రైతులను ఎవడో పట్టించుకోలేదు. అన్ని ఉద్యమాలే. స్వతంత్రం వచ్చేస్తాను ఒక ధీమా. వెరసి మనం చూస్తే 1951 టైంకి మన దేశం పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. స్వతంత్రం మీద వచ్చేసింది, కానీ తినడానికి తిండి లేదు. అందుకే రష్యా, అమెరికా నుంచి ఆహార ధాన్యాల్ని మనం దిగుమతి చేసుకున్నాం అనమాట. అప్పుడే అమెరికా మన మిత్ర దేశం, సోవియట్ ఇప్పుడు కూడా మనకు సపోర్ట్గా ఉండేది. నెహ్రూ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, వీళ్ళు సామ్యవాద భావాలు ఉండేవి కదా ఎక్కువ. వీళ్ళు ఎక్కువ రష్యాతో ర్యాపోలో ఉండేవారు. నెహ్రూ గారే స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రధాని అయ్యారు కనుక రష్యాతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే రష్యా అన్న, స్టాలిన్ అన్న నెహ్రూకి మంచి అనుబంధం. రష్యా అండ్ స్టాలిన్ అనే ఒక గ్రంథం కూడా రాశారు. సామ్యవాది, కమ్యూనిస్ట్ సిద్ధాంతాల పూజారి మన నెహ్రూ గారు. ఇంకా నెహ్రూ గారు అంత గొప్ప సామ్యవాది అనమాట. అయితే అందువల్ల ఆ దేశం మనకి ఉచితంగానే ఆహార ధాన్యాలు పంపించింది. కానీ అమెరికా మనకి పబ్లిక్ లా 4.8 అని ఒక ఒప్పందం పెట్టుకుని అప్పుడు ఆహార ధాన్యాలు పంపించింది. అంటే ఆహార ధాన్యాలు కూడా లేని పరిస్థితి, ఇంత పెద్ద దేశం, మరి కరువు. సో అందుకు మన దేశము తొలుత ఎటువంటి నిర్ణయాలు తీసుకుంది? అందుకే మొదటి ప్రణాళిక వ్యవసాయాన్ని ప్రధానంగా మనం, వ్యవసాయ ప్రాధాన్యత, నీటిపారుదల సౌకర్యాలు కల్పించాలి, ఇవన్నీ కూడా మనం పెట్టుకున్నాం. సరే, ఇంకో విషయం ఏంటి సార్ అంటే 1951 నుంచి 91 మధ్య మన దేశము కంప్లీటెడ్గా ప్రైవేట్ రంగాన్ని, విదేశీ రంగాన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకించింది. వ్యతిరేకించడం అంటే పూర్తిగా వ్యతిరేకించే హక్కులు ఏ దేశానికి ఉండవు. నియంత్రణలు ఎక్కువ చేసింది, ఎక్కువగా నియంత్రణలు.
ఐడిఆర్ఏ అని ఒక చట్టం వచ్చిందండి. ఐడిఆర్ఏ 1951, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ రెగ్యులేటింగ్ యాక్ట్. డెవలప్మెంట్ నియంత్రించడం ఏంటి? భారతదేశంలో పరిశ్రమల అభివృద్ధి నియంత్రణ చట్టం. అలాగే పెరా 1973 ఫారెన్ ఎక్స్చేంజ్ రెగ్యులేటింగ్ యాక్ట్. అన్ని రెగ్యులేటింగ్ యాక్ట్లే, నియంత్రణలే. సార్ ఎందుకు సార్ ఆ విధంగా చేసింది అనే విషయానికి వస్తే ఒక విషయం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రైవేట్ రంగం గురించి మనం చూద్దాం. ఎప్పుడైతే ప్రైవేట్ రంగానికి ఎక్కువగా మనం అవకాశాలు కల్పించామో ఇన్ఈక్వాలిటీస్ పెరిగిపోతాయి, ఆదాయ అసమానతలు పెరిగిపోతాయి. పేదవాడు మరీ పేదవాడు అవుతాడు, ధనికుడు మరీ ధనవంతుడు అవుతాడు. మరి ప్రైవేట్ వ్యక్తులు లాభార్జన ధ్యేయంగా ఉంటారు కనుక వాళ్ళు పూర్తిగా డెవలప్ అవుతారు. పేదవాడు అప్పటికే మన దేశంలో పేదరికం 55% అబోవ్ ఉంది. మరి ఇంత పేదరికాన్ని తగ్గించాలంటే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోరు కదా. సో అందుకే ప్రభుత్వం పరిశ్రమలని కేవలం తన ఆధీనంలో ఉంచుకొని ముందుకు వెళ్ళాలనే ఆలోచనతో ప్రభుత్వ రంగానికి ఇంపార్టెన్స్ ఇచ్చింది, ప్రైవేట్ రంగాన్ని నియంత్రించింది. కంప్లీట్గా గవర్నమెంట్ ప్రతి దానిలో కూడా వాస్తవంగా మీకు తెలియదేమో 1957లో అశోక్ మెహతా కమిటీ వేసి, మరి అశోక్ మెహతా 77కి వెళ్ళకండి, అది 2 పంచాయతీరాజ్ 4 అది పంచాయతీరాజ్ వ్యవస్థలో అది వేరు. ఇక్కడ ఆహార ధాన్యాల వర్తకం కూడా చేసేది, గోధుమ వరి కొని అమ్మేది ప్రభుత్వం. సో అన్ని మెటల్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ కూడా ఏర్పాటు చేసింది, అన్ని లోహ వర్తకాలు చేసింది, ప్రతిదీ ప్రభుత్వమేనండి. అలాగని ప్రైవేట్ రంగాన్ని పూర్తిగా వద్దంచుకో చేయడానికి లేదు కనుక, ఎందుకంటే ఇంటర్నేషనల్ పాలసీస్ ఉంటాయి. గ్యాట్ ఉంది, గ్యాట్లో మనం సంతకం చేసాం. గ్యాట్ అనే సంస్థ ఉంది, జనరల్ అగ్రిమెంట్ ట్రేడ్ అండ్ టారిఫ్ 1948లో ఏర్పడింది. దీనిలో మనం సంతకం చేసాం కనుక మనం నియంత్రణ చేయడానికి లేదు. సో అందువల్ల నియంత్రణ మనం పెట్టుకున్నాం, ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించుకుంటా ప్రభుత్వానికి ఎక్కువగా అవకాశాలు ఇచ్చాం. నెక్స్ట్ విదేశీ రంగం. అప్పటికే మన దేశంలో వ్యాపారం చేసుకోవడానికి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి వాళ్ళు తన్నుకొని బ్రిటిష్ వారికి వాళ్ళందరూ కూడా కట్టబెట్టి మన దేశాన్ని మొత్తం 200 సంవత్సరాలు పరిపాలించారు సుమారు. మరి అదంతా ఉంది కదండి గుర్తు. మరలా మనం వాళ్ళకి స్వేచ్ఛాయుతమైన వ్యాపార నిర్వహణ ఎలా ఇస్తాం? సో అందుకే విదేశీ రంగాన్ని కూడా నియంత్రించాం, ప్రైవేట్ రంగాన్ని నియంత్రించాం. దాని ఫలితం వల్ల 1990లో మనకి తెలియకుండానే ఎకనామికల్ డ్రైన్, భారత ఆర్థిక వ్యవస్థ పూర్తిగా మాంద్య పరిస్థితులకు వెళ్ళిపోయింది. అప్పుడు కానీ నిర్ణయాలు సరిగా తీసుకోకపోతే ఇంకా ఆర్థిక మాంద్యంకి వెళ్ళిపోతాం, మనల్ని ఎవడూ కాపాడలేదు. ఆర్థిక మాంద్యం, అటువంటి పరిస్థితులు వచ్చాయి. ఆ పరిస్థితులు రావడానికి మనకు కొన్ని సూచకులు ఉంటాయి. ఇన్ఫ్లేషన్ కానివ్వండి, ఫిజికల్ డెఫిసిట్ కానివ్వండి, అలాగే విదేశీ రంగ లోట్లు కానివ్వండి, ఇవన్నీ కూడా పెరిగిపోయాయి. అలాగే ఫారెన్ కరెన్సీ $1.2 బిలియన్ చాలా తక్కువ అయిపోయింది. మన ఇతర దేశాలతో వ్యాపారం చేసుకోవడానికి మనకు ఒక రిజర్వ్స్ ఉంటాయి, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అంటాం. అన్నీ అర్థమవుతాయి, డోంట్ వరీ. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్, ఆ పేమెంట్ అనేది వారం రోజులు కూడా సరిపడిన నిల్వలు అందులో లేవు. ఏమంటే మనకు అక్కడ నిల్వలు లేకపోతే ఇంకొక దేశస్తుడో ఇంకొక వ్యాపారం మన దేశానికి ఇంపోర్ట్ చేస్తాడా? సో చాలా కష్టమైపోతుంది. అదే ఆగిపోయింది అనుకోండి, ఇంక ఇతర దేశాలతో మన సంబంధాలు దెబ్బతింటాయి. మీరు ఒకసారి గమనించండి, సింపుల్. నువ్వు మంచి గొప్ప వ్యక్తివే, మంచిగా ఉద్యోగం చేస్తున్నావు, డబ్బులు సంపాదించావు, అన్నీ ఉన్నాయి. కానీ నీకు అప్పులు విపరీతంగా ఎక్కువైపోయి అందరికీ ఒకేసారి వీడు కట్టలేడరా అని తెలిసిపోయింది అనుకోండి. వరా బాబు ఎంత సంపాదించిన వీడు ₹1,00,00,000 కట్టగలడా, నా దగ్గర 10 లక్షలు వాడాడు, ఆడి దగ్గర 5 లక్షలు వాడాడు అని అందరికీ తెలిసిపోయింది అనుకోండి. అందరూ ఒకేసారి మీద పడితే నువ్వు ఇవ్వగలవు, ఐపీ పెట్టి ఎక్కడికి పారిపోతావు. చాలా మందిని చూసాను నేను. అటువంటి పరిస్థితి ఆర్థిక మాంద్యం, సింపుల్గా చెప్పాలంటే. సో అటువంటి పరిస్థితి 1990లో వచ్చేటప్పుడు మన దేశము 1991లో వరల్డ్ బ్యాంక్ అండ్ IMF ఈ రెండింటి దగ్గర కూడా అప్పు చేసి, మరి అప్పు ఇచ్చిన వాడు సలహాలు తీసుకొని 1991 ఆర్థిక సంస్కరణ తరువాత మన దేశంలో కొన్ని రకాల మార్పులు జరిగింది. అందుకే ఆర్థిక సంస్కరణ ముందు కాలము, ఆర్థిక సంస్కరణ తరువాత కాలం అంటాం. అయ్యేంటో ఇప్పుడు చూద్దాం, ప్రతిదీ కూడా మనం వెళ్దాం. అర్థమైందండి? అవి ఏ లక్షణాలు ఉన్నాయి అన్ని చూద్దాం. 1991 ముందు ఉన్న లక్షణాలు వేరేగా ఉంటాయి, 1991 తర్వాత లక్షణాలు వేరే. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అనేది ఉండేది 1991 ముందు. 1991 తర్వాత మార్కెట్ రంగ ఆర్థిక వ్యవస్థ అనే దానికి మనం తీసుకొచ్చాం.
మార్కెట్ రంగ ఆర్థిక వ్యవస్థ. మార్కెట్ రంగం అంటే గ్లోబలైజేషన్లో భాగంగా ఇతర దేశాలకి మనం వ్యాపారానికి ద్వారాలు తెరవాలి. ఓపెన్ విండోస్, ఓపెన్ ఎకానమీ అంటాం. ఓపెన్ ఎకానమీ పాలసీ మేకింగ్స్, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్, ఇవన్నీ కూడా స్వేచ్ఛగా చేసుకోవాలన్నమాట. ఓకే. అలాగే ప్రభుత్వ రంగానికి సంబంధించి పూర్తి స్థాయిలో నియంత్రణ, ప్రభుత్వం ఏదైతే ప్రైవేట్ వారికి నియంత్రణ ఇచ్చిందో అవి ఎత్తివేసి కంప్లీట్గా ప్రైవేట్ రంగం, ప్రైవేటీకరణ. మీరు చూడండి, 1990 తర్వాత బ్యాంకింగ్లో ప్రైవేటీకరణ వచ్చింది, ఎయిర్లైన్స్లో ప్రైవేటీకరణ వచ్చింది, బీమా రంగంలో ప్రైవేటీకరణ వచ్చింది. ఎందులో రాలేదు? అన్నింట్లో ప్రైవేటీకరణ. ఇన్సూరెన్స్ రంగం, ప్రతి రంగంలో కూడా ప్రైవేటీకరణ వచ్చింది. అన్ని రంగాల్లో ప్రైవేట్ రంగం వాళ్ళు విపరీతంగా ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్నారు. సో 1991 తర్వాత వచ్చే మార్పులు, అది కూడా ఎంతవరకు నీతి ఆయోగ్ వరకు మనం చూస్తూ, తర్వాత ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఎటువంటి లక్షణాలు ఉన్నాయి అనేది మనం చూడాలి. అర్థమైందండి అందరికి కూడా? ఈరోజు ఆర్థిక వ్యవస్థ లక్షణాలు మనం చూడేటప్పుడు ముందు భారతదేశ పరిస్థితి 1951 ఇక్కడ ఎలా ఉంది అని మనం చూస్తాం. ఫస్ట్ ఈ టైంలో ఎలా ఉంది, ఈ టైంలో ఎటువంటి లక్షణాలు ఉన్నాయో మనం చూసి తరువాత ఈ విభజన మనం తర్వాత వెళ్దాం. ఇప్పుడు ఎలా ఉన్నాయి ఈ రెండే ఇక్కడ మనకు అకాడమీలో ఇచ్చాడు. ఈ తర్వాత ఎలా ఉన్నాయి, ఇప్పుడు మనకి ఇచ్చిన విభజనలో 2 ఉన్నాయి. ఒకటి, ఇదంతా మన ప్రణాళికలు చెప్పేటప్పుడు మీకు క్లియర్గా చెప్తాను. అర్థమైందండి? సో 51లో ఎలా ఉండే లక్షణాలు 2015 తర్వాత లేదా ప్రస్తుతం ఎలా ఉన్నాయి అనే దాన్ని బేస్ చేసుకుని వాడు ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనం దానికి ముందుకు వెళ్దాం. ఓకే, చూడండి సార్, స్వతంత్రం వచ్చిన తరువాత 1951లో మనకి ఆర్థిక వ్యవస్థ ఎటువంటి లక్షణాలు ఉండేవి. ఓకే, రెడీగా ఉన్నాం సార్, మీరు ఇంకా చెప్పుకుని వెళ్ళండి. మీ ముందుకు వెళ్తుంటే సింపుల్ పెట్టండి, మనం ముందుకు వెళ్దాం. సరే, 1950లో ప్రణాళికా సంఘం ఏర్పడిందండి. 1951లో ప్రణాళికలు ప్రారంభమయ్యాయి. మొదటి ప్రణాళిక 51 నుంచి 56. ఇది కంప్లీట్ గా వ్యవసాయ నీటిపారుదల ప్రణాళిక మనం చేసాం. వ్యవసాయ నీటిపారుదల ప్రణాళిక. మరి ఆ సమయానికి మన దేశం పరిస్థితి చూస్తే అల్ప తలసరి ఆదాయము, అల్ప వృద్ధి రేట్లు. మీకు ఇప్పుడే చెప్పాను, తలసరి ఆదాయం అంటే పెర్ క్యాపిటల్ ఇన్కమ్ చాలా లోగా ఉండేది. అలాగని నేషనల్ ఇన్కమ్ యొక్క గ్రోత్ రేట్, ఈ రెండింటికి సంబంధించిన వృద్ధి రేట్లు కూడా చాలా తక్కువగా ఉండేయంట. వృద్ధి రేట్లు, అల్ప వృద్ధి రేటు, అల్ప తలసరాదాయం ఉండేది, అల్ప వృద్ధి రేట్లు ఉండేవి. సార్ మాకేం అర్థం కావట్లేదు సార్, మీరు సింపుల్గా మాకు ఆ వృద్ధి రేట్లు అంటే ఏంటో చెప్పండి. అంటే జాతీయ ఆదాయం చెప్పినప్పుడు ఎలాగా చెప్తాను, ఇక్కడ ఒకసారి చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఓకే, ఓకే అమ్మా, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. థ్యాంక్ యూ అమ్మా. ఓకే, ఎవరు కూడా ఆన్ లైవ్కి వచ్చిన తర్వాత అసలు స్కిప్ అవ్వద్దు, చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే మనం నీట్గా నెమ్మదిగా వెళ్దాం. డోంట్ వర్రీ, మనకి ఇప్పుడేం అంత ఆగమేఘాల మీద మనం సిలబస్ కంప్లీట్ చేయాల్సిన అవసరం లేదు. అటువంటి పరిస్థితి వస్తే నేను నా యొక్క స్పీడ్ మీరు తట్టుకోలేరు కూడా. ఓకే, అయితే మనకి టైం ఉంది కనుక మనం నెమ్మదిగా నీట్గానే వెళ్దాం. సరే, ఒకసారి సార్, ఈరోజు నిన్న పేపర్లో వచ్చింది అమెరికా వృద్ధి రేటు. ట్రంప్ ఇలా మోగుతున్నాడు కదా, అమెరికా వృద్ధి రేటు 0.5, చైనా వృద్ధి రేటు 5%, భారతదేశ వృద్ధి రేటు 7.5. జీడిపి గ్రోత్ రేట్స్. అయితే జీడిపి గ్రోత్ రేట్స్ ఎక్కువగా ఉన్నంత మాత్రాన ఆ దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో తోపుతురుము కాదండి. ఓకే, అయితే గ్రోత్ రేట్స్ బాగున్నాయంటే అర్థం ఏంటంటే ముందు సంవత్సరం కంటే ఈ సంవత్సరం మన ఆర్థిక వ్యవస్థ ముందుకు వెళ్తుంది, బ్యాడ్గా లేదు. ఈ గ్రోత్ రేటు బాగుంది అంటే అర్థం ఏంటంటే మనం ముందు సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం మన దేశ ఆర్థిక వ్యవస్థ చాలా చక్కగా ఉందని. ఇది బాగుంటే మనం ఎవరికి భయపడాల్సిన, ఇది బాగులేకపోతే మన ఇతర దేశాలకు భయపడాల్సిన పరిస్థితి. ఇది మనకు చాలా చక్కగా ఉంది ముందు సంవత్సరంతో పోలిస్తే ముందు రేటు, గ్రోత్ రేట్. సరే, ఎలా సార్ ఈ గ్రోత్ రేట్ అంటే, మనకి గ్రోత్ రేట్ కట్టేటప్పుడు ఇయర్ తీసుకుంటారండి. ఇయర్ ఈరోజు 2024-25 ఆర్థిక సంవత్సరం, తదుపరి ఆర్థిక సంవత్సరం 2025-26. ఇప్పుడు మనకి జాతీయ ఆదాయాన్ని కావాలనుకోండి, లేదా జీడిపి అనేది ఒక భావన. జాతీయ ఆదాయానికి తొలి భావన జీడిపి అండి.
గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. జాతీయ ఆదాయం అనేది చివరి భావన, అంటే తరుగుదలలో మినహాయింపులు పన్నులు అన్నీ తీసేసి మనకి ఇది వస్తుంది. పెర్ క్యాపిటల్ ఇన్కమ్ తలసరి ఆదాయం. దీని వృద్ధి రేట్లు మనం కట్టేటప్పుడు 2024-25లో సింపుల్ గా చెప్తాను, గుర్తుంచుకోండి. మనకి 1,00,000 కోట్ల రూపాయలు వచ్చింది అనుకోండి, 1,00,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఓకే, 2020-25-26లో 1,10,000 కోట్ల రూపాయలు వచ్చింది అనుకోండి, 1,10,000 కోట్ల రూపాయలు, 1,10,000 కోట్ల రూపాయలు వచ్చింది. ఇప్పుడు దీని జీడిపి గ్రోత్ రేట్ ఎలా కడతారు సార్ అంటే, ఏ ప్యానల్ ఇది ఉందో ఆ ప్యానల్ కంటే ముందు ఒకసారి చూసుకోండి. లాభ నష్టాలు అనేది మ్యాథమెటిక్స్ లో మీరు చూస్తే చాలా చక్కగా మీకు అర్థమైపోతుంది. నిష్పత్తులు కట్టేటప్పుడు కూడా ఒకటే గుర్తుంచుకోండి. ఎంత 1,00,000 కోట్లు ఎంత పెరిగింది చూడండి, ఎంత 1,00,000 కోట్లు దేనిపైన పెరిగింది అనేది ఇంపార్టెంట్. 1,00,000 కోట్లు ముందు సంవత్సరం దాని మీదే కదా పెరుగుతుంది, తగ్గితే దాని మీద కదా తగ్గుతుంది. దాని మీద ఎంత పెరిగింది? 10,000 కోట్లు. 10,000 కోట్లు, 10,000 కోట్లు. ఇది 1,00,000 కోట్లు ఇంటూ 100, ఇదే గ్రోత్ రేట్. దేనిపైన పెరుగుతుంది అనే విషయాన్ని మీరు చూసుకోండి. ముందు సంవత్సరం పైన పెరుగుతుంది, దేనిపైన పెరుగుతుంది? దీనిపైన. ఎంత? 10,000 కోట్లు. సో ఇప్పుడు చూస్తే మీకు ఎంత మిగులుతుంది? పైన 4 సున్నాలు, కింద 4 సున్నాలు కూడా ఏంటి, 10 ఇక్కడ ఉంటుంది. సో 10% గ్రోత్ రేట్, 10% గ్రోత్ రేట్ ఇలా కడతాం. సేమ్ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా ఉంది. ఏముందండి, ఇంతకు ముందు 1,50,000 రూపాయలు పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉంది, ఈ సంవత్సరం 1,60,000 రూపాయలు పెర్ క్యాపిటల్ ఇన్కమ్ వచ్చింది అనుకోండి. ఎంత మీద ఎంత పెరిగింది? 1,50,000 మీద ఎంత పెరిగింది? 10,000 పెరిగింది ఇంటూ 100. ఓకే, 4 సున్నాలు 4 సున్నాలు. ఓకే, 100/15 వేసుకోండి. 15 మనకి 90 వస్తుంది. ఇంకా 10 100 15 6.6%. ఇది గ్రోత్ రేట్. గ్రోత్ రేట్ అనేది ముందు సంవత్సరంతో పోలిస్తే ఇప్పుడు. ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను, చాలా జాగ్రత్త గుర్తుంచుకోండి. మళ్ళీ నేను నేషనల్ ఇన్కమ్ చెప్పినప్పుడు క్షుణ్ణంగా మీకు ముందుకు తీసుకుని వెళ్తాను, డోంట్ వరీ. ఓకే, ఏంటి సార్ ఆ విషయం అంటే, గ్రోత్ రేట్ అనేది ఎప్పుడూ కూడా ఒక దేశ ఆర్థిక వ్యవస్థ చాలా పెద్ద ఆర్థిక వ్యవస్థ అని చెప్పలేదు. ముందు సంవత్సరం కంటే బాగుందని మాత్రం చెప్పగలరు. ఎలా సార్ చెప్పగలరు? సింపుల్ ఎగ్జాంపుల్, మనందరం కూడా చిన్నప్పుడు బాగా A, B అనే 2 విద్యార్థులు ఉన్నారండి. 2 విద్యార్థులు, ఒక విద్యార్థి 95 మార్కులు మ్యాథ్స్ లో 100కు వచ్చాయి ఏ అనే విద్యార్థికి. బి అనే విద్యార్థికి ఏమో 35 మార్కులు వచ్చాయి 100కి. మేషారు మందరించి ఇద్దరికి టార్గెట్స్ ఇచ్చారు. అయితే ఒకటి వీడికి టార్గెట్ ఇచ్చారు, వీడిని కూడా తిట్టారు, నువ్వు ఇంకా డెవలప్ అవ్వాలమ్మా, నిన్ను స్టేట్ టాప్ లో చూడాలనుకుంటున్నాను అని. ఇద్దరు ప్రయత్నం చేశారు. వీడికేమో 99 వచ్చాయి 100కి, వీడికేమో 70 వచ్చాయి 100కి. ఎవరికి ఎక్కువ మార్కులు వచ్చాయండి అంటే ఏమని చెప్తావు? ఎవరికి ఎక్కువ మార్కులు వచ్చాయి? 99 వాడికి వచ్చాయా, 70 వాడికి వచ్చాయా? 99 వాడికి అది వచ్చాయి. సో వీడే టాపర్, క్లాస్ టాపర్. మరి వీడి సంగతి ఏంటి? వీడు బాగా వెనుకబడి ఉన్నాడు, బాగా ముందుకు వెళ్ళాడు. ఓకే, ఇప్పుడు గ్రోత్ రేట్ కడదాం. గ్రోత్ రేట్ కడితే ఎంతకు చూడండి ఒకసారి, ఎంత నుంచి? 95 నుంచి 99 వెళ్ళాడు. గుర్తుంచుకుంటా, 95 నుంచి 99 వెళ్ళాడు. ఎంత నుంచి వెళ్ళాడు? 95 నుంచి. ఎన్ని మార్కులు పెరిగాయి? 4 మార్కులు ఇంటూ 100. ఇదే గ్రోత్ రేట్. యావరేజ్ గా చూసుకున్నా సరే చూడండి అమ్మా, 95 ఒకట్లో 95 5 1.5 అంటే 5 ఉంది కదా, సున్నాలు వేసుకోండి 5 రెళ్ళు. ఓకే, 95 అంటే యావరేజ్ గా వేసుకున్నా సరే 95 ఒకట్లో 95 1.2 ఎంత వేసుకోండి, అంతే కదా, 100 నుంచి ఉండదు. 1.5 వేసుకోండి. 4 1.5 ఎంత అవుతుందండి? 6%. ఆడు గ్రోత్ రేట్ 6%. వృద్ధి రేట్. మరి వీడు ఎంతకు వచ్చాడు? ఎంత నుంచి? 35 నుంచి. ఎంతకు పెరిగాడు? 70. 35 నుంచి 35 పైన ఎంత పెరిగింది? 35 పెరిగింది ఇంటూ 100. 100% ఉందండి వీడి గ్రోత్ రేట్. వామ్మో, వీడు 100% గ్రోత్ రేట్ ఉందా? వీడు గోల్డ్ మెడల్ ఇస్తారా? ఇవ్వరు కదా.
35 నుంచి ఎంతకు వెళ్ళాడు 70. ఇప్పుడు అమెరికా చైనాకి మనకున్న డిఫరెంట్ అది. వాళ్ళు ఆల్రెడీ ఎకానమీలో ముందుకు వెళ్ళిపోయారు ఎప్పుడో, ఇంకా వెళ్ళడానికి ఏం లేదు. అందుకే వాళ్ళకి ముందు సంవత్సరంతో పోలిస్తే గ్రోత్ రేట్లు చాలా తక్కువగా ఉంటాయి. 0.5 ఎకానమీ అమెరికా అదే కరెక్టే, కానీ వాళ్ళు ఆ ట్రిలియన్ ఎన్ని ట్రిలియన్లు అండి, $30 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థలు. మన 5 ట్రిలియన్లకే మనం పరిగెడుతున్నాం. చైనా సుమారుగా ఒక 18 ఎంతవరకు వెళ్ళట్టుంది $1 ట్రిలియన్. తేడా లేదండి. అందులో అమెరికా పాపులేషన్ ఎంతండి, నియర్లీ 35 crores. మనది ఎక్కడండి 150 crores. తేడా లేదండి, పెర్ క్యాపిటల్ ఇన్కమ్లో కానీ టెక్నాలజీలో కానీ అన్నింటిలో అడ్వాన్స్గా ఉంటుంది. కాకపోతే గ్రోత్ రేట్ విషయంలో మన దగ్గర ఇంకా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మ్యాన్ పవర్ను ఉపయోగించుకోవచ్చు, నిరుద్యోగులకు మంచి ఉద్యోగాలు కల్పన చేసి మనం ప్రొడక్టివిటీని తేవచ్చు, అక్షరాస్యతలో ముందుకు వెళ్ళొచ్చు, పేదరిక నిర్మూలనలో ముందుకు వెళ్ళొచ్చు. ఓకే, బాగా పండించి వ్యవసాయ పంటలు ఇంకా బాగా పండించి ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఇంకా మనకి ఇన్నోవేటివ్గా చేయడానికి మనకు అవకాశాలు ఉన్నాయి. అందుకే ముందు సంవత్సరంతో పోలిస్తే మనం ఎక్కువగా సంపాదించుకునే అవకాశాలు పెరుగుతాయి. వాళ్ళు ఆల్రెడీ అన్ని సాధించేశారు. ఎంతవరకు వెళ్ళాలి అంతవరకు వెళ్ళిపోయారు. ఇక్కడి నుంచి కష్టం. 95 నుంచి 99కి రావడం, 99 నుంచి 100కి వెళ్ళాలంటే వీడు జపాలు చేయాలి. అవునా కాదు? అప్పుడు మునులు చేసేవారు కదా, బ్రహ్మదేవుడికో లేకపోతే శివుడికో, వాళ్ళకి తపస్సు అలా చేస్తూ 100 మందికి వెళ్తారు. అమెరికా వాళ్ళు ఆ స్థాయిలో ఉన్నారు. ఇప్పుడు అర్థమైందండి గ్రోత్ రేట్కి ఎకానమీకి అర్థమైందా? సరే, బాగా అర్థమైంది అనుకుంటే మీరు ఒక చిన్న సింబల్ పెట్టిస్తే అర్థమైందని నేను ముందుకెళ్తాను. అర్థమైంది కదా అందరూ కూడా. సో భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు తలసరి ఆదాయాల వృద్ధి రేట్లు తక్కువే ఉండేవి, జాతీయ ఆదాయ వృద్ధి రేట్లు తక్కువ ఉండేవి. ప్రణాళికలో చెప్తాను, చాలా తక్కువ ఉండేయండి. మినిమం 2% ఉండేవి. తలసరి ఆదాయం అంటే 1.5% వృద్ధి రేట్లో ఉండేవి. మరి అదే విధంగా చూస్తే అల్ప స్థూల పొదుపు రేటు, అల్పస్థాయి మూలధన కల్పన. సార్, మూలధన కల్పన అంటే పెట్టుబడి రేట్ అండి. పెట్టుబడి జాతీయ ఆదాయంలో మనకి పెట్టుబడులు ఎంత వస్తున్నాయి, మూలధన కల్పన, పెట్టుబడుల కల్పన. మరి స్థూల పొదుపు అది కూడా చాలా తక్కువే ఉండేది మనకి. మొదటి ప్రణాళికలు చూడండి, చాలా తక్కువ. అమ్మ నాయనోయ్, జనాభా వృద్ధి రేటు మాత్రము విపరీతంగా పెరిగిపోయిందండి. డెమోగ్రఫికల్ ఇక్కడ ఏమంటారు దీన్ని, రెండవ దశ భారతదేశంలో. ఈ దశలో విస్ఫోటనం జనాభా విస్ఫోటన దశలో ఉన్నాం మనం. ఎందుకంటే క్రూడ్ బర్త్ రేట్ ఎక్కువగా ఉంది. క్రూడ్ డెత్ రేట్ తగ్గిపోయింది. అందువల్ల ఇక్కడ జనాభా వృద్ధి రేటు ఎక్కువ ఉంది, అధిక జనాభా కూడా ఉంది. అలాగే మనందరికీ తెలుసండి, దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు అందరూ వ్యవసాయ రంగం పైన ఆధారపడేవారు. అదే జీవనాధారం. అందరూ కూడా వ్యవసాయం పైన ఆధారపడేవారు. వారి యొక్క ఆదాయము జాతీయ ఆదాయంలో 50% పైగా ఉండేది. చూడండి, అగ్రికల్చర్ కాంపోనెంట్స్, ఇండస్ట్రియల్ కాంపోనెంట్స్, సర్వీస్ సెక్టర్, ఇలా కదా మనం చెప్తాం. వ్యవసాయము, పరిశ్రమలు, సేవలు. స్వాతంత్రం వచ్చిన సమయంలో ఇది ఒక్కటే 55% ఉండేది, రెండు కలిపి 40% ఉండేది. ఒక అగ్రికల్చర్ 55% కంట్రిబ్యూషన్ ఆఫ్ జీడిపి అండి. జాతీయ ఆదాయం 100 రూపాయలు వస్తే వ్యవసాయం నుంచి వచ్చిందే 55% ఉండేది. మరి ఇప్పుడు ఎంత ఉంది సార్? 17.94%, అంటే 18% ఉంది. అంటే మనము స్వతంత్రం వచ్చిన నాటికి ఇప్పటికి మనం పరిశీలిస్తే పారిశ్రామిక రంగంలో మంచిగా డెవలప్ అయ్యి సేవలను విస్తరించుకున్నాం. అందువల్ల వ్యవసాయ రంగంలో ఆధారపడిన వారు తగ్గారు, వ్యవసాయ రంగం నుంచి వచ్చిన ఆదాయం తగ్గింది. అంతే తప్ప మన దేశంలో వ్యవసాయం వెనుకబడిపోలేదు. ఎలా చెప్పగలరు సార్? 1951లో మన దేశం యొక్క ఆహార ధాన్యాలు 36 మిలియన్ టన్నులు నిల్వ. ఇదే భూమి కదా, విస్తీర్ణం మారిపోదు కదా. ఇదే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న భూమిలో మన దేశం నుండే రైతులందరూ కూడా కష్టపడి పనిచేసి పంటలు పండిస్తే 36 మిలియన్ టన్నులు వచ్చేది. ఈరోజు భారతదేశం సుమారు 360 మిలియన్ టన్నులు కూడా చేరుకున్నది. ఎంత ఎక్కువైందండి? 10 రెట్లు పెరిగిందండి. కానీ దాని నుంచి వచ్చిన ఆదాయాలు తగ్గిపోయాయి అని ఎందుకు చెప్తామంటే, పరిశ్రమలు, సర్వీస్ సెక్టార్లో వచ్చిన ఆదాయాలు పెరిగాయి. జీడిపికి 100 రూపాయలు వచ్చింది అనుకోండి, అప్పుడులో 55 రూపాయలు అగ్రికల్చర్ నుంచి వచ్చేది. ఇండస్ట్రియల్ సర్వీస్ సెక్టార్ నుంచి వచ్చింది కేవలం 45%. క్లియర్? అర్థమైంది కదా అందరూ కూడా. ఆ విషయం గుర్తుంచుకోండి. మరి ముందే చెప్పాను, అధిక పేదరికము అలాగే ఆదాయ అసమానతలు కూడా చాలా ఎక్కువగానే ఉండేవి. అలాగే అల్పస్థాయి పారిశ్రామికరణ, వ్యవసాయానికి ఇది లేదండి, పారిశ్రామికరణ ఎక్కడ ఉందప్పుడు. అలాగే అల్ప పారిశ్రామిక అభివృద్ధి రేటు రెండవ ప్రణాళిక నుంచి మరి నెహ్రూ గారు మహల్నోబిస్ నమూనాన్ని తీసుకొచ్చి
దేశవ్యాప్తంగా పరిశ్రమలని డెవలప్ చేయాలన్న ఆలోచనతో ముందుకు వెళ్ళారు. మొదటి ప్రణాళికలో అది లేదు. యాక్చువల్గా మొదటి ప్రణాళికలో నెహ్రూ గారు ఈ విధంగా తెద్దాం అనుకున్నారట. చాలా మంది సలహా ఇచ్చి ఇప్పటికి మనకి వ్యవసాయ రంగంలో నీటిపారుదలకు అవకాశం కల్పించకపోతే, వ్యవసాయ రంగంలో స్వయం సమృద్ధి మనం సాధించకపోతే ఇతర దేశాలపై ఆధారపడితే అది చాలా వరకు కూడా ఇబ్బంది ఎదురవుతుందని చెప్పి మొదటి ప్రణాళికలో 31% వాటా 1960 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 31% 660 కోట్ల వరకు సుమారుగా వ్యవసాయానికి కేటాయించారు. వ్యవసాయానికి నీటిపారుదలకి. అందుకే నాగార్జున సాగర్, హిరాకుడ్, ఎన్నో రకాల డ్యాములు అవన్నీ కూడా అప్పుడే మనకి నిర్మాణం జరిగాయి. ఓకే, నెక్స్ట్ రహదారులు తక్కువ, సమాచార సౌకర్యాలు తక్కువ, విద్యుత్తు తక్కువ, బ్యాంకు ఇవన్నీ కొరతలో ఉండేవి. ఆ సమయంలో ఎక్కడున్నాయండి? బ్యాంకింగే చాలా తక్కువ అసలు. అవునా కాదా? బ్యాంకింగే లేదు అప్పుడు. విద్యుత్ అంటే 1988లో కేజేపీ కుటీర జ్యోతి ప్రోగ్రామ్ అని ఒకటి తీసుకొచ్చి గ్రామీణ ప్రాంతాలకి విద్యుత్ కనెక్షన్ ఇచ్చి ఎవరైనా ఒక కుటుంబం ఒక ట్యూబ్ లైట్ అనమాట, ఒక లైట్కి 400 రూపాయలు అంతా అప్పుడు ఉండేది 1988 కుటీర జ్యోతి. ఎప్పుడైతే ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చామో, ఎప్పుడైతే ప్రైవేటీకరణ వచ్చిందో ఆ తరువాత మనకి ఇవన్నీ కూడా మనం ముందుకు సాగాం. అంతే తప్ప ఫస్ట్ లో ఇవేమి చాలా కొరతలు ఉండేవి. అన్ని రకాల ఇవి కూడా కొరతలు ఉండేవి. ఓకే, నెక్స్ట్ మరి అక్షరాస్యత విషయానికి వద్దాం సార్. భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు అక్షరాస్యత 18%. 18% అక్షరాస్యత తక్కువ. మరి విద్యా సౌకర్యాల కొరత. మన నాన్నలు చెప్పేవారు, అరే మాకు చదువుకోవడానికి బడి ఉండేది కదరా, అలా పంతులు పాకలు చదువుకునేవారా మేము, కింద రాసేవారు, పలకలు కూడా ఉండేవి కాదు. విద్యా సౌకర్యాలు చాలా కొరత అండి అప్పుల్లో. మరి మన నాన్నల కాలం అంటే మనకు ఏముంది 1960s ఆ టైం కదా. ఇక 1950లో ఏముందండి? అధిక నిరుద్యోగం. మరి అయితే వ్యవసాయం తప్ప ఇంకేముంది? అధిక నిరుద్యోగం. మానవ వనరుల అల్ప ఉత్పాదక సామర్థ్యం చాలా ఇంపార్టెంట్. ఏ దేశం అయితే మానవ వనరుల్ని అధికంగా ఉపయోగించుకోగలుగుతుందో, లైక్ చైనా మోడల్, అయితే అది కూడా ఈరోజు పాపం చైనా కూడా మన దేశం పరిస్థితి వచ్చేసింది. అక్కడ కూడా ఉపాధి అవకాశాలు లేవటి. అల్ప ఉత్పాదక సామర్థ్యం అంటే మనం ఉన్నాం సార్, స్కిల్లెస్ లేబర్ ఎక్కువ. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఉంటారు, బీటెక్ రిలీవ్ అవుతుంది, మినిమం కమ్యూనికేషన్ నాలెడ్జ్ లేదు. 4 సంవత్సరాలు ఏం చేస్తారో తెలియదు. కొన్ని సర్వేల్లో మనం చదివే ఉంటాం, భారతదేశంలో అంటే ఒక 5 years బ్యాక్ నేను చూసాను. అది భారతదేశంలో బీటెక్ రిలీవ్ అయిన వాళ్ళకి ఉద్యోగాలు విపరీతంగా కొరత, వీళ్ళు నిరుద్యోగంతో ఉంటున్నారు. ఆ పక్కనే స్కిల్ లేకుండా చాలా మందిని కంపెనీలు రిజెక్ట్ చేస్తున్నాయి. వాళ్ళకి చాలా మంది కావాలి, స్కిల్ లేదు, స్కిల్లెస్ పర్సన్స్ ఎక్కువ ఉన్నారు, మాకు ఎంతమంది కావాలని అక్కడ మినిమం ఇంగ్లీష్ కమ్యూనికేషన్ కానీ వాళ్ళకి అవసరమైంది అదంతా. అది ఏమీ ఉండట్లేదు, ఏం చేస్తున్నారో తెలియదు. సో స్కిల్లెస్ లేబర్స్ ఎక్కువ ఉంటారు, అల్ప ఉత్పాదక సామర్థ్యం, ప్రొడక్టివిటీ సరిగా ఉండదు, పనిచేసే సామర్థ్యం తక్కువ. జపాన్లో ఉంది, ఒక వ్యక్తి రోజుకి 14 గంటలు కష్టపడే తత్వం ఉంటుంది. భారతదేశంలో మనకి ఇచ్చిన టైమింగ్ 8 గంటలైనా ఎవడో కష్టపడే తత్వం తక్కువ. నెక్స్ట్ ఎగుమతుల పరిమాణము, విలువ అవన్నీ కూడా తక్కువ ఉన్నాయి. దిగుమతుల మీద ఆధారం. అప్పుల్లో సార్ మన దేశం వ్యవసాయ దేశం అయినప్పటికీ కూడా వ్యవసాయ ఆహార పదార్థాలే మనం దిగుమతి చేసుకున్నాం కదా 1951లో. మరి టెక్నాలజీ, యాంత్రీకరణ, రసాయనాలు, డ్రగ్స్, ఫార్మాస్యూటికల్స్ అన్ని దిగుమతులే చేసుకునేవాళ్ళం. అందుకే మన BOP ఎప్పుడు లోటే ఉంటుంది. ఎందుకంటే మనం ఎగుమతి చేస్తే వచ్చే ఆదాయం తక్కువ, దిగుమతులు చేసుకునే దానికి ఎక్కువగా ఉండేది. దిగుమతుల మీద ఆధారం అనేది విపరీతంగా పెరిగిపోయింది. అప్పుడు అలా ఉండేది. ఇవి లక్షణాలు సార్. బాగా ఎకానమీ ఆలోచించి పేపర్ తయారు చేసేవాడు సింపుల్గా ఇచ్చేస్తారు. 1951 నాటికి భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ఈ క్రింది లక్షణాల్లో సరైన స్టేట్మెంట్లు, సరైనవి పేర్కొండి, సరికాని పేర్కొండి అంటే ఇంకంతే, తయారు చేసేవాడు బట్టి ఉంటుంది. వాడు ఎలా పేపర్ తయారు చేసుకున్నామంటే ఇప్పుడు నేను చెప్పిన లక్షణాలు నీకు మైండ్లో ఉంటే వాడు ఎటు వెళ్ళలేడు. అర్థమైందండి? 1951 నాటి ఆర్థిక వ్యవస్థల లక్షణాలను మీకు క్లియర్గా నేను చెప్పాను. ఇది ఎవ్వరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎగ్జామ్లో వాడు దాటలేడు, ఇదే ఇస్తారు. అర్థమైందండి అందరికి కూడా? సో మీరు ఓకే అనుకుంటే మనం నెక్స్ట్ అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారతదేశం లక్షణాలు 51 నుంచి 2015లో ప్రణాళికా సంఘం రద్దు చేసి నీతి ఆయోగ్ ఏర్పాటు చేసి చెప్పాం. 12 ఆర్థిక ప్రణాళికలు అమలు చేయడం జరిగింది. మరి అనేక వ్యవస్థాపూర్వక మార్పులను ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఇప్పుడు ఏవైతే అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా మన దేశం ఉందో, నీతి ఆయోగ్ వచ్చిన తర్వాత ప్రస్తుతం ఎటువంటి లక్షణాలు ఉన్నాయి
ఆ లక్షణాలు ఏంటి అనేది మనం ఇప్పుడు చూసుకుందాం. సరే, ఓకేనా? ఇప్పుడు మన నెక్స్ట్ ఏంటి టార్గెట్ అంటే ఈ లక్షణాలు చూడాలి. 2015 తర్వాత అందరికీ బాగా తెలిసినవే సార్, ఏం కాదు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ప్రతి దగ్గర నేను మీకు వివరణ ఇస్తాను. ఓకే, ఎట్టి పరిస్థితుల్లో మీరు ఏం ఫీల్ అవ్వద్దు. ఓకేనా? సార్, నీతి ఆయోగ్ ప్రణాళిక సంఘాన్ని రద్దు చేయడానికి చెప్పిన ఒక సిస్టమే, ఒక మాట ఏంటో తెలుసా? ఎవరైనా ఎందుకురా బాబు ప్రణాళిక సంఘం రద్దు చేస్తున్నది బాగానే ఉంది కదా అనుకుంటే, మన బీజేపీ ప్రభుత్వం అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం, అక్కడ బీజేపీ కదా, ఎన్డీఏ కూటమి, ఒకే ఒక మాట చెప్పింది, కోఆపరేటివ్ ఫెడరలిజం లేదు నీతి ఆయోగ్లో, అంటే ప్రణాళిక సంఘంలో. సో మేము కోఆపరేటివ్ ఫెడరలిజాన్ని తీసుకొస్తాం. కోఆపరేటివ్ ఫెడరలిజం చాలా ఇంపార్టెంట్ సార్. ఎందుకు సార్ అంటే కొన్ని వందల ఎగ్జామ్లు అడిగిన బిట్ సార్ అది. నీతి ఆయోగ్ మెయిన్ ఎజెండా కోఆపరేటివ్ ఫెడరలిజం, సహకార సమైక్య గుర్తుంచుకోండి. మరి ఇక్కడ భారతదేశ ఆర్థిక వ్యవస్థలో మొదటి లక్షణం కూడా ప్రస్తుతం ఫెడరల్ సిస్టమ్ అని ఇచ్చారు. అసలు సమైక్య అంటే ఏంటి? పాలిటీలో మీకు బాగా అద్భుతంగా మనకి దేవేంద్ర సార్ చెప్తారు, నేను కూడా ర్యాపిడ్లో మీకు చెప్తాను, డోంట్ వరీ. మొట్టమొదటిసారిగా 1927లో భారతదేశానికి వచ్చిన సైమన్ కమిషన్ సమైక్య అనే వర్డ్ని సూచించింది. సమైక్య అంటే ఏంటంటే పరిపాలనా సౌలభ్యంలో భాగంగా కేంద్రము రాష్ట్రాలు ఉండేటప్పుడు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాలని విభజన చేయడమే. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏదైతే ఫైనాన్స్, ఆర్థిక పరమైన, పరిపాలనా పరమైన ఓకే అధికారాలు ఉంటాయో ఆ విభజన సరిగా జరగడమే ఫెడరల్ సిస్టమ్ యొక్క మెయిన్ ఉద్దేశం. ఏమంటే కేంద్రం అన్ని తన వద్ద ఉంచుకుందండి, రాష్ట్ర ప్రభుత్వం నీ పరిపాలన నువ్వు చెయ్యి, నీ చావు నువ్వు చావు అన్నదనుకోండి, అవుద్దా? ఈరోజు భారతదేశం ఎలా ఏర్పడింది? కెనడా సమైక్య వల్ల ఏర్పడింది కదా. కెనడాని పోలిన సమైక్య అంటే దేశం రాష్ట్రాలుగా మనం విభజించుకున్నాం. దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు 29 రాష్ట్రాలు ఉండేవి, 4 పార్టులుగా ఉండేవి, పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డి. ఫజిల్ అలీ కమిషన్ 1953 రిపోర్ట్ ఆన్ 1955 అది రాష్ట్రాలను పునర్వ్యవస్థీకరణ, ఎస్ఆర్సి అంటారు, స్టేట్ రీకన్స్ట్రక్షన్ కమిటీ 1953 ఫజిల్ అలీ. ఆ కమిటీ ఏం చేసింది? రాష్ట్రాలన్నింటినీ కూడా పునర్వ్యవస్థీకరణ చేసి 14 రాష్ట్రాలు 6 కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేసింది. అప్పుడే మన ఆంధ్రప్రదేశ్ ఉద్యమాలు జరుగుతున్నాయి కనుక భాషా ప్రయుక్త రాష్ట్రాల కింద 1956లో ఏర్పడిన తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. తర్వాత వెంటనే గుజరాత్ వాళ్ళు తగులుకున్నారు, అదేంటది మరి అదే ఏర్పడితే మాది ఉండాలి కదని చెప్తే బొంబాయి రాష్ట్రాన్ని భాషాపరంగా మహారాష్ట్ర, గుజరాత్గా మార్పు చేశారు. ఆ తర్వాత మనకు తెలిసింది ఈరోజు మనందరికీ తెలుసు తెలంగాణ కూడా మన నుంచి వేరుపడింది. ఇది ప్రాంతీయ వెనుకబాటుతనం ఆధారంగా వేరైపోయింది. భాషాపరంగా మనం కలిసాము, ప్రాంతీయ వెనుకబాటుతనం ఆధారంగా విడిపోయాం. ఆ భాషాపరంగా అప్పుడు కలపకపోయినా బాగుండేదేమో, ఆ హైదరాబాద్ని డెవలప్ చేసి మన డబ్బులు అక్కడ పెట్టాం. సో ఎనీవే, ప్రజల మంచోలే సార్, పరిపాలకులే ఈ విధానాలు వ్యవస్థను నాశనం చేస్తాయి. అక్కడ ప్రజలకి ఇక్కడ ప్రజలకి ఏంటండి, ఇంకో విషయం ఏంటంటే సగటు ప్రజలు కొందరు ఉంటారు, వాళ్ళు ఏంటి తెలియదు సార్, వాడు ఆ రోజు సంపాదించుకున్నాడా, ఎంత కొంత తిన్నాడా, ఒక అలవాటు ఉంటే ఆ అలవాటులో ఆడు ఏదో వేసుకున్నాడా, పడుకున్నాడా, తెల్లారిందా దట్ సార్, అంతే, ఇంకేం ఉండదు. అంతే. ఈ విభజనలు చేస్తున్న అందరూ వాళ్ళ సౌలభ్యం కోసం, వాళ్ళ రాజకీయ అధికారం కోసం, వాళ్ళ పారిశ్రామిక అభివృద్ధి కోసం, వాళ్ళ ఫైనాన్షియల్ బెనిఫిట్స్ కోసం చేసిన అన్ని కూడా. ఎనివే ఇలా రాష్ట్రాలు ఏర్పడ్డాయి కదా, మరి వాటికి ఎట్టి పరిస్థితుల్లో కొన్ని అధికారాలు ఉండాలి కదా. సో అందుకే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం భారతదేశం ఒక సమైక్య వ్యవస్థ. సమైక్య వ్యవస్థ అంటే ఫైనాన్షియల్ బెనిఫిట్స్ కానివ్వండి, అలాగే అడ్మినిస్ట్రేషన్ బెనిఫిట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా కొంత ఇవ్వాలి. అందుకే మీరు చూడండి ఆర్టికల్ 246 మీ అందరికీ తెలిసిందే, తెలుసా అనుకుంటున్నాను నేను, మరి తెలియకపోతే ఏం కాదు, నేర్చుకోవచ్చు సార్. ఎవరు ఏమి కొత్తగా అంటే పుట్టుకుతే ఎవరికేం తెలియదండి, నాకెలా తెలుసాయి, పుస్తకాలు చదవడం అంతే, అంతకుమించి ఇంకేముంది. నాలెడ్జ్ అనేది ఎలా మనము సంపాదించుకునే కొలది వస్తుంది. సో అందువల్ల మీకు తెలుసుకోకపోయినా నష్టమేమి లేదు, హ్యాపీగా అందరూ కూడా తెలుసుకోవచ్చు. రాజ్యాంగం 246 అధికరణ ఈ అధికారాల విభజన కోసం తెలియజేస్తుంది. ఎందుకంటే కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా అని 3 విభజించి దేనికి ఏమి ఉండాలి, కేంద్ర జాబితాలో ఎన్ని అంశాలు ఉండాలి, రాష్ట్ర జాబితాలో ఎన్ని ఉండాలి, ఉమ్మడి జాబితా అధికారం.
కేంద్ర రాష్ట్ర సంబంధాలు భారత రాజ్యాంగంలో 11వ భాగము 12వ భాగము రెండు ఉన్నాయి. 11వ భాగంలోకి వచ్చేసరికి ఈ యొక్క 245 నుంచి 263 వరకు కూడా 63 64 వరకు 64 వరకు కూడా కేంద్ర రాష్ట్ర శాసన పరిపాలన సంబంధాలు, లెజిస్లేటివ్ అలా అడ్మినిస్ట్రేటివ్, ఈ రెండింటికి సంబంధించిన విభజన అనమాట. అక్కడ ఫైనాన్షియల్ డ్యూటీకి సంబంధించి ఆర్థిక విధానాలకు సంబంధించి 265 నుంచి 300 సబ్ క్లాజ్ ఏ అని ఒకటి ఉంది. అది ఆస్తి హక్కును మనం చట్టబద్ధమైన హక్కుగా తీసుకొచ్చి అక్కడ పెట్టాం ఈ బెనిఫిట్స్. ఇది 12వ భాగంలో మనకి పేర్కొనడం జరిగింది. ఈ ఆర్థిక పరమైన ఏవైతే ఉన్నాయో వీటిని 12వ భాగంలో, శాసన పరిపాలన సంబంధించినవి 11వ భాగంలో పెట్టి వాటిని జాబితాలుగా విభజించారు. కేంద్ర జాబితాలు ఉంటే కేంద్రమే అధికారాలు చేయాలి, రాష్ట్ర జాబితాలు ఉంటే రాష్ట్రమే చేయాలి, కేంద్రం చేయడానికి అధికారం లేదు. కానీ కొన్ని సందర్భాల్లో కేంద్రము దానిపైన పిత్ అండ్ సబ్స్టెన్స్ అంటారు, అది మీకు పొలిటికల్ వస్తుంది. కొన్ని పరిపాలనా సౌలభ్యాల కోసం కేంద్రం కూడా జోక్యం చేసుకోవచ్చు, అవి కూడా చెప్తారు. ఉమ్మడి జాబితా అంటే కేంద్రం రాష్ట్రం రెండూ చేయొచ్చు. రెండూ చేసేటప్పుడు రెండు చేసేనుకోండి ఎవరు తెలుతుందంటే కేంద్రం తెలుస్తుంది. అది ఇక్కడ రాష్ట్ర జాబితా, రాష్ట్రాలకు అధికారాలు ఇవ్వాలి. ఆ రాష్ట్రాలకు ఇచ్చిన అధికారాల్లో భాగంగానే కోఆపరేటివ్ ఫెడరేషన్ రాష్ట్రాలకు మీ అధికారం ఇచ్చారు. ఇంతకు ముందు ఉండే ప్రణాళికలు ఇవ్వలేదు. అవి కేంద్రమే మోనోపోలీగా ఉండేది, కేంద్రమే గుత్తాధిపత్యం. అందువల్ల మేము దాన్ని రద్దు చేసాం. రద్దు చేసి కోఆపరేటివ్ ఫెడరలిజం అధికారాలను మనం ఇస్తున్నాం. బలమైన రాష్ట్రాలతోనే బలమైన కేంద్ర ప్రభుత్వం, నీతి ఆయోగ్ స్లోగన్. బలమైన రాష్ట్రాలతోనే బలమైన కేంద్ర ప్రభుత్వం. ఇంతకుముందు ప్రణాళికా సంఘం పెట్టేది అన్ని, కానీ లేదు, ఏది లేదు, బలంగా రాష్ట్రాలను ఉంచలేదు. ఆ విధంగా రద్దు చేశారు. అయితే అసలు విషయం ఏంటి సార్ అంటే, ప్రణాళికా సంఘం ఒక అడ్వైజరీ బాడీ, సలహా సంఘం. చట్టపరంగా ఎటువంటి ప్రొవిజన్స్ లేవు. కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేశారా, రాజ్యాంగంలో ఎక్కడా కూడా దానికి అధికారం లేదు. మరి అలాంటప్పుడు ఏముందండి, ఇంతకాలం ఆగడమే ఎక్కువండి. ఒక నియమితమైన ప్రభుత్వాలు ఇంతవరకు రాకపోవడం ఉంది. కానీ నెహ్రూ గారు తొలుత 489 మంది పార్లమెంట్ సభ్యుల్లో అందరూ వాళ్ళే. అందుకు ఏం చేశాడు, క్యాబినెట్ తీర్మానం పెట్టేసి ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేసేసాడు. నాకెవడో ఎదురు ఎవరొడ్డు అని. దానికి ఒక చట్టపరంగా ఒక అధికారాలు కానీ, రాజ్యాంగాన్ని సవరించో రాజ్యాంగ పరంగా కానీ ఏది ఇవ్వలే. అయితే తరువాత వచ్చిన ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం దాన్ని ముట్టుకోలే. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ వాళ్ళే కదండి. తర్వాత మధ్యలో వాజ్పేయి గారు వచ్చారు, కానీ వాజ్పేయి గారు ఇటువంటి జోలికి పోలే. ఎప్పుడు పాపం అతను వచ్చాడు కానీ యుద్ధాలతోనే సరిపోయింది. తర్వాత మళ్ళీ సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ వచ్చారు. తర్వాత మహానుభావుడు నరేంద్ర మోడీ వచ్చారు. ఇంకా ప్రతిదాన్ని అటాక్, ఫస్ట్ అటాక్ ఈ ప్రణాళిక సంఘం. దాన్ని లేపడానికి ఏముంది, అది రాజ్యాంగపరమైనది కాదు, చట్టపరమైనది కాదు. క్యాబినెట్ తీర్మానంతో ఏర్పాటు చేశారంటే క్యాబినెట్ తీర్మానం ద్వారానే తొలగించేశారు. తొలగించేసి నీతి ఆయోగ్ పెట్టేశారు. సో నీతి ఆయోగ్ మెయిన్ ఏజెండా ఏంటంటే కోఆపరేటివ్ ఫెడరలిజం. సో ఇప్పుడు ఆర్థిక అధికారాలు, పన్నులు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర స్థానిక ప్రభుత్వాల మధ్య విభజన చేయబడ్డాయి. అదే ఫెడరలిజంలో మెయిన్. కొన్ని ఉమ్మడి జాబితాలో కూడా విభజన చేయబడ్డాయి. అయితే ఫైనాన్షియల్ కమిషన్ ఒకటి ఉంది 1951. చూడండి సార్, చాలా ఇంపార్టెంట్. భారతదేశంలో ఆర్థిక సంఘం 1951లో ఏర్పడింది. కేసీ నియోగి 1951. అసలు విషయం ఏంటంటే, ఆర్థిక సంఘము శాశ్వత సంఘమా తాత్కాలిక సంఘమా అనే విషయంకి వస్తే, ఆర్థిక సంఘం శాశ్వతమైందే, దాని సభ్యులు తాత్కాలికమైన వారు. అది గుర్తుంచుకో. ఆర్థిక సంఘం ఎప్పుడు శాశ్వతమైంది, దాని సభ్యులు తాత్కాలికంగా. సో ఆర్థిక సంఘము మరి దేనికోసం సార్ ఉంది ఆర్థిక సంఘం అంటే, కేంద్రానికి రాష్ట్రానికి మధ్య పన్నులను విభజించడానికి ఉంది. ఇలా ఇన్కమ్ ట్యాక్స్ ఉంది, మనం ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాం. ఏమంటే మనకి ఇన్కమ్ ఇచ్చింది ఎవరండి, స్టేట్ గవర్నమెంట్ జీతాలు ఇస్తుంది. నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ ఎవరు కడుతున్నావండి, సెంట్రల్ గవర్నమెంట్ కడుతున్నావు. కార్పొరేషన్ ట్యాక్స్, ఇటువంటి ట్యాక్స్లు ఏవైతే ఉన్నాయి, జిఎస్టీ అంతే బైఫర్కేట్ చేసేసారు. ఈ పన్నుల్లో రాష్ట్రానికి ఎంత వాటా వెళుతుంది అని విభజన చేయడానికి ఒక సంఘం కావాలి. అదే ఫైనాన్షియల్ కమిషన్. ఆర్టికల్ 280 ఆర్థిక సంఘం, 280, 281 రాజ్యాంగబద్ధమైన సంస్థ అంటే. రాజ్యాంగబద్ధమైన సంస్థ అంటే ఇంక చూసుకో. మరి 15వ ఆర్థిక సంఘం ఏం పేరు అతని పేరు, ఎన్కే సింగ్. 16వ ఆర్థిక సంఘం అరవింద్ పనగారియా నియామకం కూడా జరిగింది. 5 సంవత్సరాల కాలానికి 21 to 26. అది నెక్స్ట్ పాలనకి అరవింద్ పనగారియా. మరి అరవింద పనగారియా గారి నేతృత్వంలో 16వ ఆర్థిక సంఘం వచ్చింది అనుకోండి. ఏ రాష్ట్రానికి ఎంత ఇవ్వాలి? ఏమండి, దేశంలో ఉండే రాష్ట్రాలన్నీ ఒకేలా లేవు కదా. సిక్కింలో జనాభా తక్కువ,
ఉత్తరప్రదేశ్లో జనాభా ఎక్కువ, భూమి ఏమో రాజస్థాన్ ఎక్కువ, జమ్మూ కాశ్మీరు, లడఖ్ ఈ ప్రాంతాలన్నీ కూడా తీవ్రవాద జారాలతో ఎక్కువగా భౌగోళికంగా ఇబ్బందులు ఉన్నాయి. ఎవరికి ఎంత ఇవ్వాలి, ఏ విధంగా ఇవ్వాలి, ఏ రేషియోలు ఇవ్వాలి చూద్దాం. కేంద్రం తన వద్ద ఎంత ఉంచుకోవాలి పరిపాలన పరంగా, ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ కమిషన్ చూస్తుంది. కేంద్ర పన్నుల రాబడిలో కొంత భాగం తన వద్ద ఉంచుకొని మిగతాది రాష్ట్రాలకి విభజన చేయడానికే ఆర్థిక సంఘం ఏర్పడింది. అలాగే రాష్ట్రాలకి, అలాగే స్థానిక సంస్థలు, మరి స్థానిక సంస్థలు కూడా అదే విభజన చేయకపోతే రాష్ట్రాలు ఇవ్వవు. అర్థమైందండి. అందుకే మున్సిపాలిటీ కానివ్వండి, అలాగే పంచాయతీ గ్రాంట్స్ కానివ్వండి, వాళ్ళే గ్రాంట్స్ రూపంలో ఇచ్చేస్తున్నారు ఫైనాన్స్ కమిషన్ వాళ్ళు. ఇది సార్ కోఆపరేటివ్ ఫెడరల్ సిస్టమ్ అన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ నీతి ఆయోగ్ అనేది ఉన్నది ఆ లక్షణం. మిక్స్డ్ ఎకానమీ మనం ఆల్రెడీ చెప్పాం, భారతదేశంలో మిక్స్డ్ ఎకానమీ సిస్టమే కొనసాగుతుంది. కాకపోతే మార్కెట్ రంగ ఆర్థిక వ్యవస్థ అనే దానిలో భాగంగా మిక్స్డ్ అంటే ఏంటి, భారతదేశము ప్రభుత్వం కూడా పరిశ్రమలు పెడుతుంది, అలాగే ప్రైవేట్ రంగం కూడా పరిశ్రమలు పెట్టుకోవచ్చు. ఇలా ఇద్దరు కూడా పెట్టింది మిక్స్డ్ ఎకానమీ. ఓకే, ప్రభుత్వ రంగంలో పరిశ్రమలు లేవా? మహారత్న, నవరత్న, మినీరత్న ఎన్నో రకాల పరిశ్రమలు ఉన్నాయి కదండి. ఇలా ప్రభుత్వం లేకపోతే మరి ప్రైవేట్ వాడు పూర్తి స్థాయిలో ఏమవుతాడు? ధర నిర్ణయాధికారి పాత్ర వాడిదే కదా. నచ్చినట్టు వాడు ధరలు నిర్ణయిస్తాడు. పేద మధ్యతరగతి వర్గాల వరకు కొనుగోలు చేసుకోలేరు. దాన్ని అదుపు చేయాలన్నా ప్రభుత్వం సైమల్టేనియస్గా పనిచేయాలి. సో ప్రైవేట్ రంగం అనేది లాభాపేక్షతో పనిచేస్తుంది, ప్రభుత్వ రంగం సేవాభావంతో పనిచేస్తుంది. సేవాభావంతో పనిచేస్తుంది కనుక ధరలు అదుపు చేసే అధికారం దానికి ఉంటుంది. అయితే 1991 ఆర్థిక సంస్కరణలకు ముందు మొత్తం చెప్పాను కదా, ప్రభుత్వమే ప్రాధాన్యత కలిగి ఉండేది. ప్రైవేట్ రంగం అనేది కంప్లీటెడ్గా నియంత్రణ, అన్ని రెగ్యులైజేషన్లో ఉండేది, అంతా నియంత్రణలే. ఐడిఆర్ఏ, ఎంఆర్టీపీ చట్టము, ఓకే, నెక్స్ట్ ఫెరా చట్టాలు, ఎన్నో రకాల నియంత్రణ చట్టాలు ఉండేవి. ఈ విధంగా అంత ప్రైవేట్ రంగం నియంత్రణ లోబడి ఉండేది. ఇంకో విషయం, నెహ్రూ గారు 1948లో చూడండి, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను, గుర్తుంచుకోండి మైండ్లో. ఇండస్ట్రియల్ పాలసీస్ అంటే పారిశ్రామిక విధానాలు. పారిశ్రామిక విధానాలు అంటే ఏంటంటే పరిశ్రమల పట్ల ప్రభుత్వం ఎటువంటి వైఖరితో ఉంది, ఎటువంటి యాటిట్యూడ్, ఎటువంటి వైఖరితో ఉన్నది అని తెలియజేయడమే పారిశ్రామిక విధానం, ఇండస్ట్రియల్ పాలసీ. మన దేశానికి స్వతంత్రం వచ్చిన వెంటనే తొలి పాలసీ 1948లో నెహ్రూ గారు తీసుకొచ్చారు. అప్పుడే మన దేశాన్ని మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అని చెప్పారు. 1948 పారిశ్రామిక విధానం మన దేశాన్ని మిశ్రమ ఆర్థిక వ్యవస్థగా చెప్పింది. కానీ అక్కడ ఒక మాట ఏంటంటే నెహ్రూ గారు ఈ విధానంలో 10 సంవత్సరాల లోపు ప్రైవేట్ రంగంలో ఉన్న వాటిని ప్రభుత్వ పరం చేయొచ్చు అని ఒక మాట అన్నారు. ఏమండి, ప్రైవేట్ రంగం వాడికి ఏ విధంగా చేసుకోవచ్చు నువ్వు ఇచ్చావు, నువ్వు మళ్ళీ ప్రభుత్వ పరం చేసేస్తానంటే ఎవడైనా ముందుకు వస్తాడండి. ఎంత కష్టపడి నువ్వు సామ్రాజ్యం నిర్మించుకుంటే దాన్ని నేషనలైజ్ చేస్తాను అన్నాడు. జాతీయం చేస్తాం అన్నాడు. జాతీయం అంటే ఏంటి? అత్తారింటికి దారే సినిమా చూస్తే మనకు అర్థమవుతుంది. బ్రహ్మానందం ఏదో దేశంలో నమీబియా సంథింగ్ ఏదో దేశంలో ఆ గనులన్నిటినీ కూడా ప్రభుత్వం జాతీయం చేసిందంటే వాడు ఎంతతో వెళ్ళాడో అందరితో తిరిగి వస్తాడు. మరి వీళ్ళు భయపడరా? జాతీయం చేయడం అంటే ప్రైవేట్ పరంగా ఉన్న ఆస్తుల్ని ప్రభుత్వ పరం చేయడం అయితే జాతీయం. ప్రభుత్వ పరంగా ఉన్న వాటిని ప్రైవేట్ పరం చేయడం డిజిన్వెస్ట్మెంట్. పెట్టుబడుల ఉపసంహారం, ప్రైవేటీకరణ భాగం డిజిన్వెస్ట్మెంట్. సో ఇప్పుడు జాతీయం చేసిందండి ప్రభుత్వం. ఎవరు? అందుకే చూడండి, 1956లో ఎల్ఐసిని జాతీయం చేసింది, 1955లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జాతీయం చేసింది. అదేంటి సార్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా? మరి ఏంటండి, 1921లో ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పాటు చేసిన బ్యాంక్. అది ఒక ప్రైవేట్ బ్యాంక్. దాన్ని జాతీయం చేసి 1955లో గోర్వాలా కమిటీ సిఫార్సుల మేరకు బ్యాంక్ జాతీయం చేసింది. ఇవన్నీ మనం ప్రతిదీ మళ్ళీ చూస్తాం సార్, ఏ సెక్టార్లో ఆ సెక్టార్. ఇక్కడ ఒక ఫ్లో వస్తుంది కానీ మీకు చెప్తున్నాను, డోంట్ వరీ. సో ఈ విధంగా చెప్పడం వల్ల కూడా ప్రైవేట్ రంగంలో భయపడిపోయారండి స్టార్టింగ్లో. కానీ 1991 తర్వాత వాళ్ళకి ప్రైవేటీకరణ, పెట్టుబడుల ఉపసంహరణ అనే రూపంలో ఇవ్వడం వల్ల వాళ్ళు మరలా ముందుకు వచ్చారు. అది సంస్కరణలో భాగంగా ఎల్పిజి లిబరైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. నాట్ ఎల్పిజి గ్యాస్, లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ కాదు. లిబరైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునే అవకాశాలు కల్పించారు. ఇప్పుడే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉన్నది. ప్రైవేటీకరణ, పెట్టుబడుల ఉపసంహరణ రూపంలో ప్రైవేటీకరణ, గ్లోబలైజేషన్, ఇతర దేశాలకి స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునే అవకాశాలు. ఏ దేశమైనా మన దేశంలో
ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టవచ్చు, ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ పెట్టవచ్చు, ఎలాగైనా వ్యాపారం చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా ప్రభుత్వ రంగ ప్రాధాన్యత తగ్గి ప్రైవేట్ రంగము పలు విధానాలు విస్తరించింది. నేడైతే ఈ రెండు రంగాల పోటీ వాతావరణంలో పోటీ పడి పనిచేస్తున్నాయి. మన మహారత్న కంపెనీ లాగా పనిచేస్తున్నాయి, ఆ ప్రైవేట్ కంపెనీ లాగా పనిచేస్తున్నాయి. ఇటువంటి లక్షణాలు ఉన్నాయి అని చెప్పారు. ఓకే సార్, నెక్స్ట్ చూడండి అమ్మా. పెరిగిన స్థూల జాతీయము తలసరి ఆదాయాలు మనకు తెలిసిందే కదా ఏమండి. సో అప్పటికి ఇప్పటికి ప్రధానంగా మనం చూస్తే మన జాతీయ ఆదాయాలు పెరగకపోతే ప్రపంచంలో 4వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎలా అండి మనం వెళ్ళగలము? అయితే ఒక్క విషయం ఇక్కడ ఇచ్చాను, మరలా 2026, 27 వచ్చింది అనుకోండి, ఇవన్నీ మారిపోతాయి. ఓకే, ఎకానమీలో డేటా పైన అందుకే మీరు దృష్టి పెట్టొద్దని నేను ఎందుకు చెప్తున్నానంటే, డేటా పైన మీరు దృష్టి పెట్టారనుకోండి ఎప్పుడు చదవలేరు. కాన్సెప్ట్ పైన దృష్టి పెడితే డేటా ఏముంది లాస్ట్లో నేను నీట్గా తయారు చేస్తాను, అది చదువుతుంది. నెక్స్ట్ ఎకానమీ కొత్త బుక్ మనది వస్తుంది కదా, అందులో ఉంది సార్ ఏ డేటా అయినా జాతీయ ఆదాయము తలసరి ఆదాయం ఏది కూడా ఇప్పటికీ కూడా బేస్ ఇయర్ 2011-12 మనకి నెక్స్ట్ 2017-18 అనే ఆధార సంవత్సరం వస్తుంది. ఆధార సంవత్సరం కోసం చెప్పాలంటే 2 గంటలు చెప్పాలి. సో జాతీయ ఆదాయం నేను చెప్తాను. దాని ప్రకారము చూడండి ఒకసారి 50-51లో మనకి ఉన్న ఆదాయాన్ని పరిశీలించి ఇప్పుడు ఎకానమీ కాకుండా ఇక్కడ నేను రాశాను చూసుకోండి, 187.97 లక్షల కోట్లు ఉందండి మన యొక్క జీడిపి. 187.97 లక్షల కోట్లు. అలాగే తలసరి ఆదాయము ఈడు 2022-23 సర్వే బేస్ చేసుకుని ఇచ్చాడు, ఎందుకంటే బుక్ అప్పుడు ఇచ్చింది కనుక. సో ఇప్పుడు 1,14,710 రూపాయలండి. 1,14,710 రూపాయల తలసరి ఆదాయాలు మనకు ఉన్నాయండి. సో జాగా పెరిగాయి అని చెప్పడం జరిగింది. మరి గ్రోత్ రేట్లు చూస్తే ఇయర్ గ్రోత్ రేట్, ప్రస్తుతం గ్రోత్ రేటు, జీడిపి గ్రోత్ రేటు, ఎన్ఐ చూడండి, ఎన్ఐ అనుకోండి, నేషనల్ ఇన్కమ్ గ్రోత్ రేట్ లేదా జీడిపి గ్రోత్ రేట్, ఈ రెండు పర్యాయ పదార్థాలు వాడుతాము. 7.6% ఉందండి. పెర్ క్యాపిటల్ ఇన్కమ్ యొక్క గ్రోత్ రేట్ చూస్తే 7.5% ఉంది. ఇది ఇప్పుడు వరకు, ఈ సంవత్సరం వరకు, మరొక 4 నెలలు ఉంటే మళ్ళీ మరి కొత్త మారిపోతాయి. ఓకే, క్లియర్. సో గ్రోత్ రేట్ అంటే మీకు క్లియర్గా చెప్పాను ఎలా ఉంటుంది అనేది, అర్థమైందండి. సో ఈ విధంగా 7.6 జీడిపి గ్రోత్ రేటు, పెర్ క్యాపిటల్ ఇన్కమ్ గ్రోత్ రేట్ ఏమో 7.5%గా ఉంది. నెక్స్ట్ మరి 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ సార్, చాలా ఇంపార్టెంట్. చూడండి 2030 నాటికి బాబు, 2030 నాటికి భారతదేశము 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా విస్తరించనున్నది. ఓకే, ఆ విషయాన్ని ఇక్కడ మనం ప్రస్తావించాడు. 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ IMF ప్రచురించే వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్. చూడమ్మా, మీరు అంతా చదువుతారు, ఒకసారి బిట్లు జాగ్రత్తగా చూడరు, చదివేస్తారు అంతే. ఏమన్నాడు ఇక్కడ, IMF ప్రచురించే వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ 2020 నివేదిక ప్రకారం. ఇక్కడే మీకు ఒక మైండ్లోకి రావాలి. అంటే IMF ప్రతి సంవత్సరం కూడా ప్రపంచ దేశాలకు సంబంధించి విడుదల చేసే ఈ పత్రిక వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్. వరల్డ్ బ్యాంక్ అయితే వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్, గుర్తుంచుకోండి. ప్రపంచ బ్యాంక్ అయితే వరల్డ్ బ్యాంక్ వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ అనే దాన్ని రిలీజ్ చేస్తుంది. ఇది వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్, అది బిట్. మరి ఇప్పుడు ప్రెజెంట్ స్థూల జాతీయోత్పత్తి ప్రకారం మనం 5వ స్థానంలో ఉన్నాము. అయితే ఇప్పుడు 4వ స్థానం అని మీకు చెప్పాం. కానీ పర్చేసింగ్ పవర్ ప్యారిటీ, PPP చూడండి, కొనుగోలు శక్తి సమానత, PPP అంటారు. చూడండి అక్కడికి వచ్చేసరికి PPP అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ ఉంది. అది మనకి ప్రైవేటీకరణలో భాగంగా PPP అండి. ఇక్కడ PPP అంటే పర్చేసింగ్ పవర్ ప్యారిటీ అంటాం. పర్చేసింగ్ పవర్ ప్యారిటీ, కొనుగోలు సమానత ఆధారంగా మనం 3వ స్థానంలో ఇప్పుడు కూడా. కొనుగోలు శక్తి సమానత ఆధారంగా పర్చేసింగ్ పవర్ ప్యారిటీ. అలాగే సెంటర్ ఫర్ ఎకనామికల్ అండ్ బిజినెస్ రీసెర్చ్ ప్రకారం 2030 నాటికి ప్రపంచం అత్యంత అధిక స్థూల జాతీయోత్పత్తి గల దేశాల్లో మనం 3వ స్థానంలో ఉంటాము. ఈ పాయింట్, ఈ 2 పాయింట్లు చాలా ఇంపార్టెంట్. ఈ పాయింట్ అకాడమీ బేస్లో అది ఇచ్చాడండి. 2030 నాటికి ప్రపంచంలో జీడిపిలో మన దేశం 3వ స్థానంలో ఉంటుందని ఏ సంస్థ అంచనాలు వేసింది? ఇది బిట్టు, ఇదే బిట్టు ఇలాగిస్తాడు. IMF, IBRD, సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ బిజినెస్ రీసెర్చ్, వరల్డ్ ఎకనామికల్ ఫోరం అంటాడు. నీకేమో 3వ తెలుసు, వాడేమో ఈ బిట్ ఇచ్చాడు. ఇంత చదివాను, ఇది ఎక్కడ 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 తెలిసిందే అనుకొని నువ్వు ఇలాంటిది వదలకూడదు. నెగిటివ్ మార్కున్నా పర్వాలేదు, వరల్డ్ ఎకనామిక్ ఫోరమే. ఎందుకంటే మన మనవాళ్ళు కూడా వెళ్ళారు, రేవంత్ రెడ్డి వెళ్ళారు, లోకేష్ వెళ్ళారు, అందరూ వెళ్ళారు. ఇదే అయ్యి ఉంటుందని వరల్డ్ ఎకనామిక్ ఫోరం కీ ఇచ్చినప్పుడు కూడా వాడు సెంటర్ ఫర్ ఎకనామిక్ బిజినెస్ రీసెర్చ్ అని ఇస్తే తప్పు ఇచ్చేసాడు, ఆడు నాదే రైట్ అని చెప్పి +1 మార్క్ కూడా వేసుకుంటాం. కట్ ఆఫ్లు ఎక్కువ వస్తున్నాయి. అంటే మీకు మీరే మార్కులు పెంచేసుకుని కట్ ఆఫ్లు పెంచిస్తారుగా. ఎంత భయపెట్టేశారండి.
210 వాడికి రాలేదు, మన 214 వాడికి రాలేదు, 206 వాడికి రాలేదు అన్నారు. ఏమండి క్లియర్గా బీసీడీలో జెంట్కి 193కి ఏమీ లేవు. స్పోర్ట్స్ లేదు, డిజబిలిటీ లేదు, ఆఫీస్ ఆటోమేషన్ లేదు, ఏటీ లేదు. మన స్టూడెంటే నాకు మెసేజ్ కూడా పెట్టాడు క్లియర్గా చూపించమని. సార్ అయితే నేను ఫస్ట్ నావి కూడా అంతే అనుకున్నాను, తర్వాత నేను మళ్ళీ చెక్ చేసుకున్నాను, చెక్ చేస్తే 193 వచ్చి నేను సిపిటికి సెలెక్ట్ అయ్యాను. ఆ ఫైనల్కి ఇచ్చేటప్పుడు అవి ఎవరు 8 మార్కులు మొత్తం చేంజ్లు అయ్యాయి, కొన్ని డిలీట్లు అయ్యాయి, కొన్ని 2 ఆన్సర్లు ఇచ్చారు, బోల్డ్ అని అవేవి ఎవరో చూసుకోలే. నాకు 210 రాలేదు, నాకు 214 రాలేదు, నాకు 204 రాలేదు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి కాన్ఫిడెంట్ రావాలి, చదివిన దానిపై క్లారిటీ రావాలి, బిట్ ఎలా వస్తుందో రావాలి. బిట్ ఎలా వస్తుందో తెలిస్తే నువ్వు ఎలాగైనా చేయొచ్చు. సింపుల్ ఇప్పుడే చెప్పాను. వాడు ఎలాగ ఇచ్చుకున్నామండి, నీ ఇక్కడ కంటెంట్ ఉంటే ఎలాగైనా రాయొచ్చు బిట్టు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం, వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ IMF ఇది చేస్తుంది. అలాగే పర్చేసింగ్ పవర్ ప్యారిటీ ఆధారంగా 8వ స్థానంలో 3వ స్థానంలో ఉన్నాం. ఒక 2030 నాటికి మన 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అవుతుందని ఎవరు చెప్పారు? సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ బిజినెస్ రీసెర్చ్ అనే సంస్థ. ఓకే, నెక్స్ట్ సుస్థిర సమ్మిళిత ఆర్థిక వ్యవస్థ, సస్టైనబుల్ అండ్ ఇంక్లూజివ్ ఎకనామికల్ సిస్టమ్. మన దేశ ఆర్థిక వ్యవస్థ ప్రెజెంట్ ఎలా ఉంది? సస్టైనిటీ అంటే కొనసాగుతుంది, ఎక్కడ ఆగిపోలేదు. ఏదో ఒక సంవత్సరం వచ్చి ఇంకో సంవత్సరం కాదు, భవిష్యత్తు తరాల వారికి మంచి ఎకానమీ అందిస్తుంది. సస్టైనిటీ మెయింటైన్ చేస్తుంది. సమ్మిళిత ఇంక్లూజివ్, చూడండి ఈ రెండింటి కోసం నేను క్లియర్గా చెప్తాను, ఎందుకంటే ఇటువంటివి మనకి ఎగ్జామ్లో చాలా ఇబ్బంది. సార్ ఏంటి సార్ అంత క్లియర్గా అంటున్నారు అంటాను, ఒక్కసారి చూడండి. సమ్మిళత ఓకే, ఇంక్లూజివ్ ఈ వర్డ్ని 11వ ప్రణాళిక వారు పరిచయం చేశారు. సుస్థిరత లేదా సుస్థిర అభివృద్ధిలో భాగంగా సుస్థిరత, ఓకే, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లో భాగంగా SDGలో భాగంగా 12వ ప్రణాళికలో మనకు పరిచయం చేశారు. మోస్ట్ ఇంపార్టెంట్. ఈరోజు మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ అంట ఏం మెయింటైన్ చేస్తుందంట? సమ్మిళితం ఇంక్లూజివ్ మెయింటైన్ చేస్తుంది, సస్టైనిటీని మెయింటైన్ చేస్తుంది. సార్ గ్రూప్ 1 రాసేవారు నేను ఏవైతే వర్డ్ టెర్మినాలజీ చెప్పానో ఈ టెర్మినాలజీతో మీరు చక్కగా రాస్తే, మీరేం చెక్కలు నేను రాస్తున్నాను సార్, టైం పడుతుంది ఏం అనుకోకండి. బేసిక్ పాయింట్ టు పాయింట్ మీరు తెలుసుకుని, ఇప్పుడు భారతదేశ ఆర్థిక వ్యవస్థ లక్షణాలు దీని మీద కూర్చుని ఇచ్చాను అనుకోండి, మీరే రాసేస్తారు. నేను ఫ్రేమ్ చేస్తాను, DTP ప్రింటింగ్ చేస్తాను, హ్యాండ్ రైటింగ్ కాదు, ప్రింటింగ్ చేసి పెట్టేస్తాను, అయిపోద్ది. మళ్ళీ వేరే మాకు ఇక్కడ అవ్వట్లేదు అనుకోకండి ఎవరు కూడా. గ్రూప్ 1 కంప్లీట్గా అద్భుతంగా ఏ క్వశ్చన్లు ఇచ్చానో ఆ క్వశ్చన్లు చదవండి, మీకు మీరు ప్రాక్టీస్ చేయడం బట్టే ఉంటుందండి, ఏం కాదు. ఓకే, మరి సమ్మిళిత సుస్థిర అభివృద్ధి ఏంటి సార్ ఈ మాటలు? సార్ సమ్మిళిత అంటే ఏంటంటే ఈరోజు భారతదేశానికి వచ్చిన సంపద ఎంతైతే ఉందో, ఈ GDP కానివ్వండి, ఎంతైతే జాతీయ ఆదాయం ఉందో, 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అంటాం కదా. సమ్మిళిత అంటే ఏంటంటే చూడండి సార్, అట్టడుగు వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ కలుపుకుంటూ ఏదైతే వృద్ధి వస్తుందో అది సమ్మిళిత వృద్ధి. పేద వెనుకబడిన, ఓకే, ప్రాంతీయ అసమానతలతో ఉన్న ప్రతి వర్గాన్ని కలుపుకుంటూ వెళ్తూ మనం వృద్ధిని సాధించాలి. అదే ఇంక్లూజివ్ గ్రోత్. అట్టడుగు వర్గాలని వారిని కలుపుకుంటూ కూడా జరిగిన అభివృద్ధి. షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఉన్నారండి, వాళ్ళు ఎక్కడో గిరిజన ప్రాంతాలు ఉన్నారు, ఈరోజు పెరిగిన ఆదాయం వాళ్ళు కూడా ఉండాలి. షెడ్యూల్ క్యాస్ట్ ఉన్నాయండి, సామాజిక అసమానతలు ఎంతో వెలుగుబడి ఉన్నారు. BC కమ్యూనిటీస్ ఉన్నాయండి, మరి అదేవిధంగా డిజేబుల్డ్ పర్సన్స్ ఉన్నారండి, ఉమెన్ ఉన్నదండి, ఉమెన్. ఇవన్నీ కూడా అణగారిన వర్గాలు, సమాజంలో వెనుకబాటుతనం ఉన్న వర్గాలు. అలాగే ప్రాంతాల్లోకి వచ్చేసరికి ఎన్నో ప్రాంతాలు, ఎడారి ప్రాంతాలు, కరువు ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలు, ఈ ప్రాంతాల వారు ఉన్నారు. వీళ్ళు ఇప్పటికీ కూడా ఎన్నో రకాల సదుపాయాలకు దూరంగా ఉన్నారు, వాళ్ళ ఆర్థిక వ్యవస్థలు చాలా తక్కువగా ఉంటాయి. వీరిని కూడా కలుపుకుంటూ మనము వీళ్ళందరినీ కలుపుకుంటూ వృద్ధిని సాధించాలి. వారిలో కూడా అక్షరాస్యత తగ్గాలి, వారిలో కూడా
పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగాలి, వారికి కూడా అన్ని రకాల రవాణా సమాచార సదుపాయాలు అందాలి, వారికి కూడా అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, ఆసుపత్రులు అన్ని కూడా అందాలి. ఇలా జరిగే వృద్ధిని ఇంక్లూజివ్ గ్రోత్ అంటాం అన్నమాట, సమ్మిళిత వృద్ధి. ఏమండి మన దేశానికి అది ఉందా లేదా అని పక్కన పెడితే వాడు లక్షణంలో అది ఇచ్చాడు, కానీ వాస్తవంగా చాలా తక్కువ. అది ఎందుకు సార్? ఈరోజు భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ 4వదే, ప్రపంచంలో చాలా పెద్దదే, కానీ పర్ క్యాపిటల్ ఇన్కమ్ తక్కువ. అందరికీ కూడా అందుబాటులో ఇంత ఎకానమీ లేదు, కానీ సమ్మిళితంగా మనం ముందుకు వెళ్తున్నాం. ఈ సమ్మిళితం అనే మాట 11వ ప్రణాళికలో, 11వ ప్రణాళిక లక్ష్యమే ఇంక్లూజివ్ గ్రోత్ అండి. 11వ ప్రణాళిక లక్ష్యమే ఇంక్లూజివ్ గ్రోత్. 12వ ప్రణాళిక ఇంక్లూజివ్ విత్ సస్టైనబుల్ గ్రోత్ విత్ ఇంక్లూజివ్, సుస్థిర అభివృద్ధితో కూడిన సమ్మిళిత వృద్ధి అనమాట. 12వ ప్రణాళికలో మనకి సుస్థిరత. మరి సుస్థిరత ఏంటి? చాలా ఇంపార్టెంట్. ఈ రోజు 2015 నుంచి 2030 నాటికి ఐక్యరాజ్య సమితి ఏదైతే ఉందో, ఇది 2030 నాటికి సాధించాల్సిన 17 ప్రధాన లక్ష్యాలు, 169 ఉప లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని సాధించడానికి తీసుకొచ్చిన లక్ష్యాలు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. అందులో ప్రధానంగా సుస్థిరత అంటే ఏంటంటే కొనసాగింపు, భవిష్యత్తు తరాల వారికి కూడా మన అభివృద్ధిని అందించాలి, అదే సుస్థిర అభివృద్ధి. ఓకే, వ్యవసాయ రంగంలో మనకి అభివృద్ధి జరుగుతుందండి, కానీ దానివల్ల పర్యావరణం నాశనం అయిపోతుంది, అది తిన్న మనుషులకి అనారోగ్యాలు వస్తున్నాయి. మరి అక్కడ సుస్థిరత ఉన్నట్ట? లేనట్టే కదా. సుస్థిర వ్యవసాయం జరగనట్టే కదా. ఎంత పంటలు పండించేస్తున్నాం, టన్నులు పండిస్తున్నాం, కనీసం న్యూట్రిషన్ లేదు అందులో అనుకోండి, అది సుస్థిర వ్యవసాయం అవుతుందా? అవ్వదు కదా. సుస్థిర వ్యవసాయం అంటే ఏంటి? పోషణ భద్రత కల్పించాలి, న్యూట్రిషన్ సెక్యూరిటీ, పోషణ భద్రత. ఆ పండించే పంటలో మంచి పోషక విలువలు ఉండాలి, అలాగే దానివల్ల పర్యావరణానికి హాని కలగకూడదు. దాన్ని పండించడం వల్ల ఏవో మనకి పురుగుల మందులు, రసాయనాలు వేసి పంటలు పండిస్తే నేల కాలుష్యం అయిపోతుంది, పర్యావరణ కాలుష్యం అయిపోతుంది. పర్యావరణ హితమైనది మనకు అయి ఉండాలి, అవునా కాదు? మరి అదేవిధంగా మనిషి ఆరోగ్యానికి సహకరించేదిగా ఉండాలి, అనారోగ్యాన్ని గురి చేయకూడదు. బయో మ్యాగ్నిఫికేషన్ వల్ల ఈరోజు చూడండి, ఏ పండు తినాలన్నా సరే అందులో అది ఉంది ఇది ఉంది అంటున్నారు. కొబ్బరి నీళ్ళు తాగాలంట. నాకు ఒక రోజు నవ్వు ఆగల. కొబ్బరి నీళ్ళలో కూడా అది ఏదో వేసేస్తున్నారట, లోపలికి నీళ్ళలో కూడా ఆ యొక్క మలినాలు వెళ్ళిపోతున్నాయట. అవి తాగడం వల్ల కూడా మనకి క్యాన్సర్లు వచ్చేస్తున్నాయి అనేసరికి మరి ఏం తాగారు? గడ్డి తినాలా? అది గడ్డిలో కూడా ఉంటాయి అవి. మీరు చాలాసార్లు చూడండి, వేసవి వచ్చిందంటే మామిడి పళ్ళు అంతా కూడా పైన కార్బైడ్ అంటారు. బనానా చూడండి, అత్యంత వేగంగా పండించడానికి ఏం చేస్తున్నారు? అంతా ఒకటే సార్, వేగంగా అయిపోవాలంతా. వాడు అరటికాయలు అక్కడ ఉంటుండగానే ముగ్గియాలి, వీడు అమ్మేయాలి, వాడు డబ్బులు వచ్చేయాలి. రైతు కాదు, పారిశ్రామికవేత్త కాదు, ప్రతిదీ కల్తీ. భారతదేశంలో ఈ కల్తీ ఎక్కువైపోయి మన అనారోగ్యాలు గురైపోతుంది. సో అటువంటి అగ్రికల్చర్ సస్టైనిటీ కాదు కదా. అలాగే ప్రతి రంగంలో కూడా అలాగే ఉంటే అదే సుస్థిర అభివృద్ధి. అటువంటి సుస్థిర లక్షణాలతో మన ఆర్థిక వ్యవస్థ కొనసాగించే ఆర్థిక వ్యవస్థగా వెళ్తున్నాం మనం అని చెప్పుకుంటున్నాం. ఓకే, ఉందా అంటే లేదు, కానీ ఆ లక్షణం అయితే ఉంది. ఓకే, క్లియర్? అర్థమైందండి అందరూ కూడా? సమ్మిళతకి సుస్థిరతకి డెఫినేషన్ మాకు బాగా అర్థమైంది అనుకుంటే మీరు ఒక సింబల్ పెడితే నేను ముందుకు వెళ్తాను. సమ్మిళత వృద్ధి, సుస్థిర అభివృద్ధి అంటే ఇదండి. ఓకే, మరి భారతదేశాన్ని సుస్థిర సమ్మిళిత ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయడము ప్రధానంగా 12వ ప్రణాళిక ప్రధాన లక్ష్యం. గుర్తుంచుకోండి, 12వ ప్రణాళికలో 2 ఉన్నాయి, సమ్మిళితం ఉంది, సుస్థిరతం ఉంది. కానీ 11వ ప్రణాళిక ఒక్క సమ్మిళితమే ఉంటుంది, అప్పుడు సుస్థిరతం లేదు. 2007 నుంచి 12 కదా, అది సుస్థిరత లేదు. ఓకే, ఒక్క సమ్మిళతమే. సో ఈ విధంగా ప్రభుత్వం సుస్థిర అభివృద్ధిని సాధించడానికి చూడండి, మెయిన్ సుస్థిర అభివృద్ధి వల్ల పర్యావరణ సంరక్షణ, వాతావరణ కాలుష్య నివారణ చర్యలు బాగా మనకి తీసుకోవడం జరుగుతుంది, సస్టైనిటీ కాపాడడం అంటే. ఓకే, క్లియర్ అండి? నెక్స్ట్, వ్యవసాయ రంగ ప్రాధాన్యత. సార్ మనకు 3 రంగాలు ఉన్నాయి ఎకానమీలో, పూర్తిగా చూస్తాం, కానీ ఇక్కడ ఏమి ఇచ్చానో క్లియర్గా చెప్తాను. మనకి 3 రంగాల్లో వ్యవసాయము, పరిశ్రమలు, సేవలు ప్రజెంట్ ఏ విధంగా ఉన్నాయి అనేది మన లక్షణాలు. స్వతంత్రం వచ్చినప్పుడు 1951లో వ్యవసాయం చూసాం కదా, ఇప్పుడు ఏ విధంగా ఉన్నది సార్? 1950-51లో 54% జీడిపిలో మనకి వ్యవసాయం చూస్తే ఇప్పుడు 21% తగ్గింది అని అన్నాడు. అది ఎప్పుడుది? 22-23. ప్రస్తుతం దగ్గర ఇచ్చాను చూడండి, 17.94%. ఈ యొక్క ఏదైతే సర్వే ఉందో లేటెస్ట్ది
అందుకే నేను నియర్గా 18% చెప్పాను. 18% మాత్రమే వ్యవసాయ రంగానికి జీడిపిల ఆదాయం వస్తుందండి ఇప్పుడు. ఓకే, ఎక్సలెంట్ సార్, థ్యాంక్ యూ అమ్మా. చూడండి, ముందు ఆదిరైనప్పుడు చాలా ఎక్కువ మంది ఉన్నారు, ఇప్పటికి ఒక 30 మంది తగ్గిపోయారు. ఇలా తగ్గకూడదండి, అంటే సస్టైనిటీ మీకు లేనట్టే. ఆకలి వేయచ్చు, నాకు ఆకలి అయ్యదా? ఉండాలి, ఎంతసేపు అయినా క్లాస్ వినడానికి ఉండాలి. నేను ఎన్నిసార్లు చెప్పిన లైవ్లో చాలా మంది చాలా రికార్డ్ చూద్దాంలే, రికార్డ్ అనేది చూడొచ్చు సార్, ఓకే కాదంటలేదు, కానీ అవకాశం ఉంది కదా మనకి, లైవ్ అనే అవకాశం ఉంది కదా. ఓకే, నెక్స్ట్. మరి ఇప్పుడు మనం చూడండి, మన దేశంలో ఈ యొక్క వ్యవసాయ రంగం ఉద్యోగతలో మనం చూసుకున్నట్టయితే 40%. ఉద్యోగతులు అంటే ఇంకేం సార్, దాని మీద ఆధారపడిన వారి సంఖ్య 152 మిలియన్లు ఉన్నారటండి. అయితే వ్యవసాయ కూలీలు ఎక్కువ. ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, మన దేశంలో ఇప్పటికీ జనాభా లెక్కలు మారలేదండి. 2011 జనాభా లెక్కలు ఉన్నాయి, అదే తీసుకోవాలండి, అదే బేస్ మనకి. 2021లో జనాభా లెక్కలు రావని కరోనా వల్ల ఆగిపోయింది కదా, కొత్త వచ్చినంత వరకు అదే. ఆ లెక్కల్లో కూడా మనం పరిశీలిస్తే దేశంలో 10.4 కోట్ల వరకు వ్యవసాయదారులు ఉంటే 14.6 కోట్ల వరకు వ్యవసాయ కూలీ ఎప్పుడు ఎక్కువ ఉండకూడదండి, రైతులే ఎక్కువ ఉండాలి. అంటే రైతులు అంటే భూమి ఉంది, భూమిపైన ఆధారపడిన వాళ్ళు. కూలీలు అంటే వ్యవసాయ శ్రామికులు, అగ్రికల్చర్ లేబర్స్ అన్నమాట. సో ఇది ఎక్కువగా మన దేశంలో ఉంటుంది. మరి అదే విధంగా చూడండి, మన దేశంలో వ్యవసాయ రంగానికి సంబంధించి మనం ఈ రోజు ఎంత అద్భుతంగా ఆహార పదార్థాలు తింటున్నాం. ఫుడ్ ఏమంటారు దాన్ని, ప్రతి గ్రామానికి కూడా సివిల్ సప్లై కార్పొరేషన్ వారు ఆహార ధాన్యాలు పంపిస్తున్నారన్న. ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 బాగానే ఇంప్లిమెంట్ అవుతుందన్న. కరోనా కాలంలో మనకి ఇన్ని రకాల ఆహార ధాన్యాలు ఇస్తున్నారన్న. దానికి కారణం హరిత విప్లవమే. ఆ హరిత విప్లవం యొక్క ప్రభావం వలన ఈరోజు మనం 10 రెట్లు ఆహార ధాన్యాలు అదనంగా సంపాదించుకోగలిగాం. అలాగే మన దేశంకి సంబంధించిన బియ్యము, గోధుమలు కూడా ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నాం. మరి సుగంధ ద్రవ్యాలు అంటే మన దేశమే సార్. ఆ సుగంధ ద్రవ్యాల కోసమే కదండి వచ్చారు ఆ వాస్కోడి గామా కానివ్వండి, ఇంగ్లీష్ వాళ్ళు కానివ్వండి, అందరూ. మరి ఇవన్నీ కూడా ఎగుమతి చేస్తున్నాం. మొత్తం ఎగుమతిలో వ్యవసాయ రంగ ఉత్పత్తి వాటా వీడిచ్చే టైంకి 14, కానీ ప్రజెంట్ 21.8% మనం ఎక్స్పోర్ట్ చేస్తాం కదండి. అందులో అగ్రికల్చర్ యొక్క ప్రొడక్ట్స్ సంబంధించి వ్యవసాయ ఉత్పత్తులు 21.8% ఉన్నాయండి. 21.8% ఉన్నాయి. నెక్స్ట్ భూకమాతాలు చాలా ఇంపార్టెంట్ సార్. భూకమాతాలు ఖచ్చితంగా బిట్ వచ్చేది. నేను ఎప్పుడైనా బిట్ వచ్చేది అంటే మీరు ఇంక చూడక్కర్లేదు సార్. భూకమాతాలు అంటే ఏంటి సార్, మన దేశంలో కొంత భూమి ఉంది, కొంత ఏంటి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మన భూమి ఉంది. ఆ భూమిలో ఎంతమంది రైతులకి భూమి ఉందో, ఎంతమంది రైతులు ఉన్నారో, ఎంతమంది రైతులకి భూమి ఉందో అవే భూకమాతాలు. అందరికి ఒకలా ఉంటుందా? మా ఊర్లో ఒక అతనికి 50 ఎకరాలు ఉంది, ఇంకొక అతనికి 5 సెంట్లో ఉంది, ఇంకొక అతనికి ఎకరం ఉంది, అంతే కదా. కానీ ఈ విభజన ఆ యొక్క రైతుకు ఉండే భూమి ప్రకారం జరుగుతుంది. ఓకే, సూక్ష్మ కమాతం, ఉపాంత కమాతం అంటాం. సో ఇక్కడ మళ్ళీ టైం టేకను, బట్ వెళ్దాం, ఏం కాదు. ఉపాంత కమాతము, చిన్న కమాతము, సెమీ మీడియం కమాతము, ఓకే, పెద్ద కమాతము, భారీ కమాతము, ఇలా మనకు 5 రకాలుగా విభజించారండి. 5 రకాలుగా విభజించారు. ఉపాంత కమాతం అంటే 1 హెక్టార్ కంటే లోపు. 1 హెక్టార్ అంటే 2.5 ఎకరాలు. 1 హెక్టార్ కంటే తక్కువ ఉంటే అది ఉపాంత కమాతం. 1 హెక్టార్ నుంచి 2 హెక్టార్ల మధ్య ఉంటే చిన్న కమాతం. 2 హెక్టార్ల నుంచి 4 హెక్టార్ల మధ్య ఉంటే సెమీ మీడియం. 4 హెక్టార్ల నుంచి 10 హెక్టార్ల మధ్య ఉంటే పెద్ద కమాతం. 10 హెక్టార్ల కంటే ఎక్కువగా ఉంటే భారీ కమాతం. ఇలా మనకి కమాతాల విధం జరిగింది. అయితే ఒక విషయం, ఉపాంత చిన్న కమాతాలు మోస్ట్ ఇంపార్టెంట్ బిట్, ఎగ్జామ్లో వచ్చే బిట్ కూడా ఇదే, గుర్తుంచుకోండి. భారతదేశంలో ఉపాంత అంటే 2.5 ఎకరాల లోపు ఉన్నవాడు, చిన్న అంటే 2.5 నుంచి 5 ఎకరాల మధ్య ఉన్నవాడు. భారతదేశం మొత్తం భూభాగంలో ఉపాంత చిన్న కమాతాలు చూసుకోండి, డ్యామ్ రేషియో 86%. అదే బిట్ సార్ డ్యామ్ ఇప్పుడు కూడా. ఓకే, 86%. అకాడమీ బేస్డ్ మనం వెళ్దాం. తరువాత ఎకనామిక్ సర్వేలో భాగంగా 5 సంవత్సరాలకు ఒకసారి ఇవి జరుగుతూ ఉంటాయి కనుక 2015-16ది మరలా కొత్తగా 5 సంవత్సరాల తర్వాత వచ్చింది డేటా. ఆ డేటా ఆధారంగా మన బుక్ ఓరియంటేషన్ మనం వెళ్దాం. ఇది అకాడమీ ఇచ్చడంగా అకాడమీ పెట్టి వెళ్దాం, కానీ ఇది మారలా 86%. ఓకే, నెక్స్ట్
ఎగ్జామ్లో వచ్చే బిట్ ఇంకోటి ఏంటి చూడండి, చెప్తారు కదా 86%, ఇదే చిన్న ఉపాంత కమాతాల శాతము. అలాగే ఎక్కువగా అడిగే బిట్ ఏంటి సార్ అంటే సగటు కమాతం ఎంత అని అడుగుతాడండి. సగటు కమాతం అంటే ఏంటి? దేశంలో ఉండే మొత్తం భూమిని దేశంలో ఉన్న రైతులందరికీ పంచితే తలసరి ఆదాయం లాగేనండి సేమ్. మొత్తం కమాతాలు బై మొత్తం రైతు, దేశంలో ఉండే మొత్తం కమాతాలు బై మొత్తం రైతులు ఇలా పంచితే వచ్చేది యావరేజ్. అది 1.08 హెక్టార్. రాసి పెట్టుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్ సార్. 1.08 హెక్టార్. 1.08 హెక్టార్. మరి ఆంధ్రప్రదేశ్ మరీ ఘోరం సార్, 0.94 హెక్టార్ సార్. మన దేశంలోనే ఇంకా తక్కువ అంటే ఇంకా ఆంధ్రప్రదేశ్ మరీ తక్కువ, 0.94 హెక్టార్. క్లియర్? సో ఈ పాయింట్స్ మీరు చూసుకుని ఏమి లేదు, 86% మంది ఇది 1.08 హెక్టారు, ఏపీ అయితే 0.94 హెక్టారు. ఓకే, మరి మొత్తం ఎంత కమాతాలు ఉన్నాయని కూడా ఇచ్చాడు. 152 మిలియన్లు అండి. 152 మిలియన్ల కమాతాలు మనకి ఉన్నాయి. ఓకే, ఇక్కడ సారీ 14.64 కోట్ల కమాతాలు. 14.64 కోట్ల కమాతాలు. గంటన్నర వరకు లైవ్ క్లాస్ నేరుగా చేయాలంటే ఈ ఎఫెక్ట్ కొంచెం ఇదవుద్దండి. రెండోది ఏంటంటే ఇప్పుడు ఆన్లైన్ లైవ్ క్లాస్లో మీకు నోట్స్ కట్టే ఉండదు, నాన్ స్టాప్ అరుస్తూ ఉండాలి. గంటన్నర అయ్యేసరికి మరి కళ్ళు ఇబ్బంది అయిపోతుంది. అందుకే నేను ఎప్పుడు 1 అవర్ సెషన్ క్లోజ్ చేసి మళ్ళీ స్టార్ట్ చేయడం చేస్తాను. కాకపోతే ఈ క్యారెక్టరిస్టిక్స్ మధ్యలో ఉండిపోయి కదా మనం కొనసాగిస్తాం. 1.5 అవర్ వరకు పర్వాలేదు, అంతకంటే ఎక్కువ చెప్పు అనుకోండి ఇబ్బందిగానే ఉంటుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్. ఇంకా ఇటువంటి లక్షణాలు వ్యవసాయ రంగంలో ఉన్నాయి మనం పరిశీలిస్తే సార్ చూడండి. వ్యవసాయ రంగంలో ప్రస్తుతం ఉన్న లక్షణాలు మనం పరిశీలిస్తే ఎటువంటి లక్షణాలు ఉన్నాయి? గొట్టపు బోరు అన్నాడండి. ఏవే సార్? ఈరోజు భారతదేశంలో నీటిపారుదల సౌకర్యాలు చాలా తక్కువ అండి. 49% మాత్రమే నీటిపారుదల సౌకర్యాలు, 51% వర్షాధారం అండి. ఇప్పటికీ కూడా ఇప్పుడే, ఇంతకుముందు ఇంకా తక్కువ ఉంది భారతదేశంలో. 49% నీటిపారుదల. అయితే నీటిపారుదల ఎక్కువ దేని మీద ఆధారపడుతున్నారు? ఇప్పుడు గొట్టపు బావుల పైన ఆధారపడుతున్నారు. స్వతంత్రం వచ్చినప్పుడు ఎక్కువ చెరువులు కాలువల మీద ఆధారపడేవారండి. ఇప్పుడు గొట్టపు బావులు ఎక్కువ మీద ఆధారపడుతున్నారు. ఎందుకంటే ప్రభుత్వాలు మనకి ఎన్నో రకాల కార్యక్రమాలు ఇచ్చి ఉచిత విద్యుత్ ఇస్తుంది. గొట్టపు బావులు తవ్వుకోవడానికి మీ అందరికీ తెలిసిందే, 1997 సంవత్సరంలో గంగా కళ్యాణ యోజన ఇచ్చేసి అప్పుడు వ్యవసాయ ఉత్పాదకత తగ్గిపోతే ప్రభుత్వం ఏం చేసిందంటే హెక్టార్ భూమి ఉన్నవాడికి 5,000 రూపాయలు ఇచ్చి మీరే గొట్టపు బావులు తవ్వుకోండి, మీ అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తామని చెప్పి మొత్తం దేశవ్యాప్తంగా ఎక్కువ గొట్టపు బావులు వచ్చాయి. అయితే దానివల్ల ఏమైందంటే భూకంపాలు వచ్చాయి. ఎందుకంటే గొట్టపు బావులు ఎక్కువ, భూకంపాలు రావా. అయితే తర్వాత మళ్ళీ కొంచెం లైసెన్స్ అవి ఇవ్వడానికి కొంచెం ఇబ్బందిగానే ఉండేది. కానీ ఇప్పుడు కూడా గొట్టపు బావులు అనుమతులు సార్ వేగంగానే ఇస్తున్నారు. ఎందుకంటే ఉచిత విద్యుత్ కనెక్షన్ ఇస్తున్నారు, మరి ప్రభుత్వం అన్ని రకాల సదుపాయాలు ఇస్తుంది. అలాగే ఎస్సీ ఎస్టీ వరకు అయితే డ్రిప్ ఇరిగేషన్ కానివ్వండి, ఇవన్నీ సింపుల్ ₹1 కోట్ల డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా ఉచితంగానే అందిస్తుంది. ప్రభుత్వం ఎక్కువ సబ్సిడీలు ఇస్తుంది అనమాట. అందుకు ఈ గొట్టపు బావులతో ఎక్కువ ఆధారపడుతున్నారు. మరి మార్కెట్లకు వస్తే క్రమబద్ధ మార్కెట్లు ఏర్పడతాయి. ఇంపార్టెంట్, రైతు బజార్, ఇవే క్రమబద్ధ మార్కెట్లు అండి. ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏవైతే మార్కెట్లు ఉన్నాయో వాటిని క్రమబద్ధ మార్కెట్లు అంటారు. అలాగే రైతులకి మద్దతు ధరలు కూడా బాగా ప్రకటించబడుతున్నాయి, తెలిసిందే కదా సార్. ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ 2018లో ఈ మద్దతు ధర ఇచ్చేటప్పుడు ఉత్పత్తి వ్యయంకి 150% అదనంగా ఏమని చెప్పింది. ఉత్పత్తి వ్యయంకి 150% అదనంగా. నేర్చుకుందాం, డోంట్ వరీ. 2018లో ఎంఎస్ స్వామినాథన్ కమిటీ ఉత్పత్తి వ్యయంకి 150% అదనంగా ఏమని. ఇంకో విషయం ఏంటంటే చూడండి, మహిళలు ఎంతమంది ఆధారపడుతున్నారు వ్యవసాయ రంగంలోకి వస్తే. ఇటువంటి ఎగ్జామ్లు అడిగేస్తారండి. వ్యవసాయదారులు ఉన్నారు కదా, వ్యవసాయదారులు అంటే రైతుల్లో 30% మహిళలు. రైతులు కాకుండా వ్యవసాయంపై ఆధారపడిన అగ్రికల్చర్ లేబర్స్ లో 41% మహిళలు. అంటే మహిళలు ఎక్కువగా లేబర్ కింద ఉన్నారు, అగ్రికల్చర్ లేబర్ కింద ఉన్నారు. అయితే పాపం అగ్రికల్చర్ సెక్టార్లో కూడా ఎక్కువగా యాంత్రీకరణ రావడం వల్ల గ్రామీణ ప్రాంతాల వేరే ఉపాధులు కూడా తగ్గిపోతున్నాయి. ఒకప్పుడు దుక్కు దున్నడానికి ఎక్కువ మంది పిలిచేవారండి, ఇప్పుడు ట్రాక్టర్ని పిలుస్తున్నారండి. ఒకటితో అయిపోతుంది. ఒకప్పుడు విత్తనాలు వేయడానికి ప్రతి ఒక్కరిని పిలిచేవారండి, ఇప్పుడు మిషన్స్ వచ్చేసాయి. ఒకప్పుడు నాకు కూడా చిన్నప్పుడు టీవీ ఎవరి ఇంట్లో ఉంటే
ఆ టీవీ వెళ్ళి ఆ ఇంటి అక్కడ కూర్చుంటే జొన్న పొత్తులు ఇచ్చేవారు కొట్టమని, వేరుశెనక్కాయలు వలమని, ఇటువంటివన్నీ చేసేవారు. ఆ జొన్న పొత్తులకు మిషన్ వచ్చింది, అవి వేస్తే ఎంత వచ్చేస్తుంది. అది ఇప్పుడు కూడా మనకి టీవీలో వస్తే మన ఇంటికి ఎవరింటికి వెళ్ళక్కర్లే. మీరు నమ్మండి నమ్మకపోండి, అది పేదరికమో అప్పుడు మీరు కూడా అనిపించారో లేదో నాకు తెలియదు, కానీ ఆదివారం వస్తే చాలండి ఇల్లు ప్రతి ఇంటికి వెళ్ళి తాతయ్య తలుపు తీయు, అమ్మమ్మ తలుపు తీయు, దగ్గర వాళ్ళు కూడా మూతి మీద ఇలా ముఖం మీద తలుపులు వేసేవారు. వాళ్ళకి డెన్సిటీ పెరిగిపోయేది, వాళ్ళ తాలూకు చుట్టుపక్కల ఉన్నది ఉండిపోయారు. ఇంకేముంది, వాళ్ళు అన్నాక లేదు. అప్పుడు వాళ్ళ మీద కోపం వచ్చినా ఏం చేస్తాం, ఎప్పటికైనా తీపోతారని చెప్పి బయట కూర్చొని చూస్తే ఒక అరగంట సినిమా అయిపోతే తీసేవాడు, వెళ్ళేవారు లోపల. సో అందువల్ల ఏంటంటే ఈ విధంగా ఉండేది. కొంతమంది ఎందుకు తీసేవారు కాదంటే, ఇప్పుడు 4-5 వెళ్ళాం అనుకోండి, అందులో ఎవడో ఒకడు పొలవ కట్ట తినేసి బాంబులు వేసేవాడు. ఆ కంపు భరించలేక వాళ్ళు తలుపులు తీసేవారు కాదు. అలాగ వస్తే అంటే మళ్ళీ పంపించేవారు అందరికి కూడా. ఆదివారం వస్తే చాలండి పరిగెట్టండి. సో ఇప్పుడు ఎక్కడండి, ప్రతి ఇంటికి కూడా ఈవెన్ కలర్ టీవీస్, ఎల్ఈడీస్, ఎల్సిడీస్, అలాగే ఏసీ వరకు మనం చెప్పలేం, కానీ ఫ్రిడ్జ్లు ప్రతి ఇంటికి ఉన్నాయి, బైక్, మొబైల్. ఇది ఎంత అభివృద్ధి చెందామో ఒకసారి మనం ముందుకు వెళ్ళచ్చు, చూడొచ్చు. సరే, నెక్స్ట్ పంటల తీరు ఎలా ఉందంట తెలిసిందే. ఒకప్పుడు ఎక్కువగా ఆహార పంటలు, ఇప్పుడు వాణిజ్య పంటలు ఎక్కువ పండిస్తున్నారు. అయితే పంటల్లో కూడా మనకు అనేక మార్పులు జరిగాయి. జీరో బేస్డ్ నేచురల్ ఫార్మింగ్, అలాగే ఆర్గానిక్ ఫార్మింగ్. సార్, ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది ఎప్పటి నుంచో ఉన్నదే. ఈరోజు మన దేశంలో కొత్తగా వచ్చిన జీరో బేస్డ్ నేచురల్ ఫార్మింగ్, సుభాష్ పాలేకర్ 2016 గ్రూప్ 2లో అడిగాడండి బిట్టు. చాలా ఎగ్జామ్లో కూడా అడిగాడు. సుభాష్ పాలేకర్ ప్రకృతి సేద్యం, పెట్టుబడి లేని ప్రకృతి సేద్యం, జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్, జీవామృతం, వాపాస, అచ్ఛాదన, ఓకే, ఇవన్నీ కొన్ని ఉంటాయి. అంటే అవి ఏమీ ఎక్కువగా నువ్వు కొనాల్సిన పని లేదు. ఇంకా ఆర్గానిక్ ఫార్మింగ్ కొంతవరకు అవ్వచ్చేమో, కానీ జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ కి మన చుట్టూ ఉండేవైతే ఉన్నాయో గోమూత్రము, పేడ, మట్టి, అవన్నీ పట్టుకొని మనము దాన్ని చేసుకోవచ్చు. జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ ఇవి వచ్చాయి. వీటితో వ్యవసాయం కూడా ఇప్పుడు జరుగుతుంది. దీనిలో ప్రధానంగా మనం పరిశీలిస్తే భారతదేశము ప్రపంచంలో ముందుంది. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. అది ఆర్గానిక్ ఫార్మింగ్ ఎక్కువగా మన దేశంలో ముందుగా తీసుకొచ్చిన రాష్ట్రం సిక్కిం. అది అల్టిమేట్ చెప్పక. ఆ సిక్కిం ఏముందండి, అంత కొండలే కదా. అలాగే హార్టికల్చర్, ఉద్యానవన పంటలు, తోట పంటల ప్రాధాన్యత పెరిగింది. రాయలసీమను మరి ఉద్యానవనాల క్లబ్ గా ప్రకటించారు కదా. ఉద్యానవనాల క్లబ్ రాజు, ఉద్యానవనాల రాజు. తోట పంటలు ఎక్కువ ఇక్కడ పండుతాయండి. ఒండ్రి మట్టి నేలలు లేకుండా, సారవంతమైన నేల లేకుండా ఉండే ప్రదేశాలు, నీటిపారుదల తక్కువ ఉండే దగ్గర ఉద్యానవన పంటలు పండుతాయి. అలాగే సుస్థిర వ్యవసాయం, ఇందాకే చెప్పాను నేను. సుస్థిర వ్యవసాయం అంటే ఏంటి ఆల్రెడీ చెప్పాను. పోషణ భద్రతతో కూడిన, పర్యావరణానికి హాని చేయని, మనిషి ఆరోగ్యాన్ని పెంచేలా పంటలు మనం పండిస్తే అది సుస్థిర వ్యవసాయం. మరి పరపతి అంటే రుణాలు. సార్, 1951లో 92% సంస్థాగతేతర రుణాలు ఉండేయండి. అంటే అంత వడ్డీ వ్యాపారులు, భూస్వాములు, ఆ చుట్టాలు, బంధువులు వీళ్ళ దగ్గర తీసుకునేవారు. కానీ ఇప్పుడు సంస్థాగత పరపతులు పెరిగాయి. రుణాలన్నీ బ్యాంకులు ఇస్తున్నారు. కిసాన్ క్రెడిట్ కార్డ్స్ వచ్చాయి. అలాగే ప్రభుత్వం నేరుగా రుణమాఫీలు చేస్తుంది. అలాగే కోఆపరేటివ్ బ్యాంక్స్ ద్వారా కానివ్వండి, కమర్షియల్ బ్యాంక్స్ ద్వారా కూడా ఈరోజు రుణాలు ఇస్తున్నాయి. కమర్షియల్ బ్యాంక్స్ ఇవ్వవు, కానీ అవి కూడా రుణాలు ఇస్తున్నాయి. కారణం ఏంటి, నాబార్డ్ కేంద్రమే బడ్జెట్ లో వ్యవసాయ రుణాలు ఎంత పెట్టిస్తుంది, ఆ రుణాలను ఇమ్మని చెప్తుంది. అందుకే వీడికేం నొప్పి, కేంద్రమే బడ్జెట్ లో బాగా వ్యవసాయ రుణాలు ఇవ్వడము. ఈరోజు సంస్థాగత రుణాలు పెరిగాయి. సో అందువల్ల పరపతి లభ్యత పెరిగినప్పటికీ అందరికీ అవసరం మేరకు రుణాలు అందడం లేదు. రైతుల ఆత్మహత్యలు కూడా కొన్ని ఉన్నాయి. అంటే కొంతవరకు ఈ యొక్క కమర్షియల్ బ్యాంక్స్ వారి యొక్క వాణిజ్య లాభ బ్యాంక్స్ కోసం అందకపోతే అటువంటి రైతుల ఆత్మహత్యలు కూడా కొన్ని కనిపిస్తున్నాయని చెప్పడం జరిగింది. ఓకేనండి. నెక్స్ట్, అలాగే ఒకప్పుడు అగ్రికల్చర్ అంటే కేవలం వ్యవసాయము పంటలపైన ఉండేవారు. నేను ఆల్రెడీ ఉదయం క్లాసులో కూడా మీకు చెప్పాను. ఈరోజు వ్యవసాయ అనుబంధ రంగాల్లో అత్యంత గొప్పదైన పరిశ్రమ ఏది, పశు సంపద. పాడి, హ్యాచరీ, కోళ్ళ పెంపకం, వీటిపైన ఆధారపడుతున్న వాళ్ళకి చేపల పెంపకం, ఇవన్నీ కూడా ఎక్కువ మందికి ఉపాధి కల్పించి ఆదాయాలు, రైతుల ఆదాయాలు రెట్టింపులు చేస్తున్నాయి. సో ఈ విధంగా పాల ఉత్పత్తులు ఇవన్నీ ఇచ్చాం కదా. కొత్త డేటా చూద్దాం, ఇది వద్దులేండి మనకు అంత. నెక్స్ట్, ఇండస్ట్రియల్ సెక్టార్. సరే సార్, మరి 1.5 hours వరకు అవుతుంది. మీరు కూడా క్లాస్ మళ్ళీ చూడాలంటే ఇబ్బందిగా ఉంటుంది. ఇంకా ఈ లక్షణాలతో పాటు కొన్ని లక్షణాలు ఉంటాయి. ఇది ఒక గంట క్లాస్ ఉంటుంది. మరి ఇది అయిన తర్వాత మనం నేషనల్ ఇన్కమ్కి వెళ్దాం. అర్థమైందండి. సో నేషనల్ ఇన్కమ్ తర్వాత ఆర్థిక వృద్ధి
మానవాభివృద్ధి అది కొంచెం టాపిక్ ఉంది, అది దానికి వెళ్దాం. అర్థమైందని క్లియర్గా వెళ్దాం, నెమ్మదిగా వెళ్దాం. క్లియర్గా మీకు వీలైతే ఒక నోట్స్ పెట్టుకొని నేను ఇంపార్టెంట్ అని చెప్పి నువ్వు రాసుకోండి, ఏముంది మనకి. కానీ వీటిని పీడిఎఫ్లు చేసేవన్నీ వేస్తారు. నేను నీట్గా పీడిఎఫ్లు పెడతాను, అక్కడ పెట్టేస్తున్నాను, చూసుకోండి, అది చదువుకోండి. ఎందుకంటే అకాడమీ అనేది నువ్వు చదవలేదు ఒక ఫోబియా కోసం నేను చెప్పుకొని వెళ్తున్నాను. ఇక్కడ కూడా మనకు కొంత సమాచారం దొరుకుతుంది కదా, దీన్ని కూడా వీలైతే మన బుక్లో నేను యాడ్ చేస్తాను. ఒకవేళ లేకపోతే మ్యాక్సిమం యాడ్ చేస్తే ఉంచాను నేను, లేదనుకోండి కొంచెం యాడ్ చేస్తాను. నా టార్గెట్ ఈసారి మీ అందరూ ఏదనుకుంటే ఆ పోస్ట్ రావాలి. సబ్ రిజిస్టర్ కావాలా, డీటీ కావాలా, ఏసీటీఓ కావాలా, మున్సిపల్ కమిషనర్ కావాలా, ఓకే అర్థమవుతుందంటే ఇది కామెడీ అయితే కాదు, చాలా సీరియస్. ఎందుకంటే మీకోసం మేము కష్టపడుతున్నాం, మన టీం కష్టపడుతుంది, మంచి ఫ్యాకల్టీని పెడదాం, మీరు చదవండి, అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తాం. మీ నుంచి మేము కోరుకునేది ఒకటే, మన పబ్లిసిటీకి ఎక్కువ దృష్టి పెట్టే టైం నాకు లేదు. సో సంస్థ కోసం మీరు ఎంత బాగా మాట్లాడి ఎంతగా చేస్తే అన్ని అడ్మిషన్స్ అవుతాయి. మూలధన కల్పన ఇంపార్టెంట్ కదండి, ఎకానమీ చెప్పినప్పుడు అది కూడా చూడాలి కదా, మూలధన కల్పన జరగాలి. సో అందువల్ల ఖచ్చితంగా మీరు అనుకున్న ఉద్యోగం మీరు సాధించి తీరాలి ఈ నోటిఫికేషన్లో, ఓకే అది మాత్రం గుర్తుంచుకోండి. ఇంకేది మీరు ఆలోచించకండి, ఆ టార్గెట్ పెట్టుకోండి, చదవండి, కంప్లీట్గా అందించే బాధ్యత నాది. మీ అందరికి ఉద్యోగాలు వస్తే సంస్థ అద్భుతమైన ముందడుగులో ఉంటుంది. ఓకే క్లియర్? సరే, ఏదైనా డౌట్స్ ఉంటే మీరు అడిగితే నేను క్లారిఫై చేస్తాను. ఏ డౌట్ ఉన్నా అడగండి, ఆ డౌట్ క్లారిఫై చేస్తాను ఓ 2-3 minutes. ఓకే, థ్యాంక్ యూ. టుమారో ఎగ్జామ్ అమ్మా, ఇంకా కొంచెం సిలబస్ ఉంది, రేపు నైట్ పెడతాను. రేపు నైట్ 7 గంటలకు మీకు ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ కోసము నోటిఫికేషన్ కోసం దయచేసి ఆలోచించవద్దు ప్రదీప్. ఎప్పుడైతే నువ్వు ఆలోచించావో మనం చదవలేము. దయచేసి ఎగ్జామ్ కోసం ఆలోచించవద్దు, ఓకే నోటిఫికేషన్ కోసం ఆలోచించవద్దు. జాబ్ క్యాలెండర్ ఇస్తారు, ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఉంటాయి. అందుబాటులో ఉందమ్మా, దానికోసం కూడా నేను రేపు చెప్తాను, దాని ప్రకారం మీరు తీసుకుందరు, ఓకేనా. కొన్నే ఉన్నాయి, ఒక 10 ఎడిషన్ల వరకు ఉంటాయి. అకాడమీ ఇండియన్ అకాడమీ 10 కూడా ఉండవేమో. ఎవరైనా కావాలనుకుంటే మనం పంపిద్దాం, లేదంటే మళ్ళీ ప్రింటింగ్లో పంపిద్దాం. ఓకేనండి. ఇంగ్లీష్ మీడియం కాదమ్మా, ఇది తెలుగు మీడియం, ఓకేనా. నేను మ్యాక్సిమం కవర్ చేస్తాను, ఫ్లో ఉండదు. దయచేసి మీరు ఇంకా రెఫరెన్స్ బుక్స్ ఏవో చదువుకోండి. నెక్స్ట్ ఇంగ్లీష్ మీడియం మెటీరియల్ తయారు చేసినప్పుడు నేను పెడతాను, ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం బ్యాచ్లు కూడా మనకు స్టార్ట్ అవుతాయి. అప్పుడు ఈ గ్రూప్లోనే నేను ఇంగ్లీష్ మెటీరియల్ కూడా నేను పెడతాను, అప్పుడు మీకు అర్థమైపోతుంది, ఓకేనా. ఇంగ్లీష్ అంటే ఇంగ్లీషే పూర్తిగా, మళ్ళీ అందులో తెలుగు ఉండదు. ఈ తెలుగులో టెర్మినాలజీ వరకే మనం ఇస్తాము కొంతవరకు, ప్రతిదీ ఇంగ్లీష్లో చెప్పడాల్సిన అవసరం లేదమ్మా. యాప్లో చూడండి అమ్మా, మీకు గ్రూప్ 2 ఆర్ గ్రూప్ 1 ఏదైతే అవనివ్వండి, అందులో మీకు నేను మెటీరియల్ పెట్టాను, క్లాసు పెట్టాను. చాలా మంది చూడరు, తెలియక మళ్ళీ అడుగుతున్నారు నాకు, అర్థమైంది. ఇప్పుడు ఎవరో నాకు రిక్వెస్ట్ పెట్టారు, అక్కడే పెట్టాము ఆల్రెడీ, మెటీరియల్ అక్కడ ఉంది చూడండి, పీడిఎఫ్ ఉంటుంది, మెటీరియల్ అని ఉంటుంది. మీరు మళ్ళీ నాకు అడిగితే ఎలా? క్లియర్గా నేను ఆల్రెడీ మార్నింగే పెట్టాను, ఓకే మార్నింగ్ పీడిఎఫ్ పెట్టాను, ఒకసారి చూడండి. డౌట్ చేస్తుంది.